ఈరోజు దేవుడి వాక్యము కొరకు మనము మన ప్రతి వారము మనం చేస్తున్నటువంటి ప్రకటన గ్రంథము సిరీస్లోనికి వెళ్ళట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఈ వారము, వచ్చే ఆదివారము అండ్ January 2 ఈ 3 ఆదివారాలు ప్రకటన గ్రంథం సిరీస్కి బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. మరలా ప్రభు చిత్తమైతే 9వ January అంటే 9th January 2022 ప్రకటన గ్రంథాన్ని తిరిగి ప్రారంభిస్తాను. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు మీ బైబిల్స్లో మీరు గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం. Matthew chapter 1 verses 1 through 17. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇసాకును కనెను, ఇసాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పేరెసును జేరహును కనెను. పేరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను, సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో యోషియా యొకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకొన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబాబేలును కనెను, జెరుబాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడవు, అతి శ్రేష్ఠుడవైన మా దేవా, మరొకసారి మేము సంఘముగా కూడుకోవడానికి, సజీవ లెక్కలో ఉండి మీ సన్నిధానంలో ఉండడానికి మీరు మాకు దయచేసినటువంటి యొక్క గొప్ప ధన్యత కొరకు కృతజ్ఞతలు. మా హృదయములను, మనస్సులను తెరవండి. మీ యొక్క వాక్యము మీ ఆత్మ ద్వారా బోధింపబడుతుండగా మా మనోనేత్రాలు వెలిగింపబడి మేము మీ చిత్తములో మీ యొక్క సంకల్పమును ఎరిగిన వారమై అన్ని విషయాల్లో మీ యొక్క సేవకులముగా మిమ్మను ఘనపరిచి ఇతరులకు దీవెనకరంగా, మాదిరికరంగా ఉండనట్లు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుని వాక్యమును భయముతో, భక్తితో, శ్రద్ధతో, ఆసక్తితో అండ్ పూర్ణ జాగ్రత్తతో వినాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం గల భాగాన్ని మనము క్లుప్తంగా ధ్యానించబోతున్నాం. అంశం ఏంటంటే ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు వంశావళి. ఆ 1వ వచనంలోనే మనకు మత్తయి సువార్తికుడి ద్వారా దేవుడు దాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్తికుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేత ప్రేమింపబడ్డాడు, పిలువబడ్డాడు, రక్షించబడ్డాడు. అండ్ అతడు ఒక సుంకరిగా, అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రభు అతన్ని దర్శించి అతన్ని తన సేవకుడిగా, తన శిష్యునిగా మార్చుకున్నాడు, రక్షించబడ్డాడు. ఆ తరువాత దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతలో అతడు మత్తయి సువార్త అనేటువంటి ఒక గొప్ప నూతన నిబంధన గ్రంథాన్ని రాశాడు. ఆయన ఈ గ్రంథాన్ని రాసినప్పుడు దేవుడి ఆత్మ యొక్క ప్రేరేపణ చొప్పున ఆయన దాన్ని చాలా విశిష్టమైన రీతిలో ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, జీనియాలజీ, లేకపోతే లినియేజ్, లేకపోతే యాన్సెస్ట్రీ, అంటే వంశము లేక
వారి యొక్క వంశ వృక్షము ఏదైతే ఫ్యామిలీ ట్రీ ఉందో దానిని ఆయన ఇక్కడ మొదట రాసి ఆ తరువాత మిగతా విశేషాలన్నీ కూడా రాసుకుంటూ పోయాడు. 28 అధ్యాయాలు మనకు దాంట్లో కనబడతాయి. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 99% మంది క్రైస్తవులకు ఒక అలవాటు ఉంది. వారు పాత నిబంధనలో లేక క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వంశావళులను దాటేస్తారు. వాటిని వారు పెద్దగా పట్టించుకోరు, వాటి గురించి పెద్దగా ఆలోచించరు. నిజంగా చెప్పాలంటే వారి యొక్క మైండ్లో అవి బోరింగ్ ప్యాసేజెస్, అంటే బోరు కొట్టే పాఠ్య భాగాలు. మనం ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నామో నాకు తెలియదు, కానీ ఈ యొక్క ప్యాసేజ్ని మీరు ఎప్పుడైనా ధ్యానపూర్వకంగా చదివి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశారో లేదో నాకు తెలియదు. సో లేఖనాల్లో అంటే ఓల్డ్ టెస్టమెంట్లో, న్యూ టెస్టమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి దినవృత్తాంతముల్లో మొదటి 9 అధ్యాయాలు క్రానికల్స్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయేల్ యొక్క వంశముల క్రమము, వారి పేర్లే ఉంటాయి. సో చాలామంది మొదటి దినవృత్తాంతములు చదివినప్పుడు 10వ అధ్యాయం నుండి మొదలు పెడతారు. మత్తయి సువార్త చదివినప్పుడు చాలామంది మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి మొదలు పెడతారు. సో ఎందుకు ఆ రకంగా లేఖనములో ఉన్నటువంటి వంశావళిని, దేవుడు రాయించినటువంటి ఈ గొప్ప అంశమును మనుష్యులు నిర్లక్ష్యం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి పేర్లు పలకడానికి కష్టం గనుక, అక్కడ ఉన్నటువంటి వారు నిజంగా ఎవరో చాలామందికి తెలియదు గనుక, మూడవది అక్కడ ఉన్నటువంటి వారికి మనకు ఏంటి సంబంధం, వారి ద్వారా మనకు కలిగేటువంటి లాభం ఏంటి అనుకునేటువంటి వారు ఎక్కువ గనుక. ఒక పాస్టర్ దీని గురించి ఆయన యొక్క ప్రసంగంలో ఇలా అంటాడు, క్రానికల్స్ లేకపోతే ఈ యొక్క జీనియాలజీస్ మనకు పెద్దగా ఉపయోగపడవు, మన పిల్లలకు పేర్లు పెట్టుకోవడానికి, ఐడియాలు ఇవ్వడానికి తప్ప అని. సో దాంట్లో ఆయన ఏమంటాడంటే, బహుశా ఎవరైనా వారి బిడ్డలకు ఈ కాలంలో అమ్మీనాదాబు, హెజ్రోను, షయల్తియేల్ అనే పేర్లు పెడితే తర్వాత వారు పెద్దగా అయినప్పుడు బతుకున్నంత కాలం తల్లిని తండ్రిని శపిస్తారు అంటాడు. ఎందుకంటే బైబిల్ పేర్లు చాలామందికి ఇప్పుడు అక్కర్లేదు. చాలామంది వినూత్నమైనటువంటి పేర్లు పెట్టుకుంటుంటారు, రకరకాల ఆలోచనలతో పెట్టుకుంటారు. మత్తయి సువార్తలో మొదటి 17 వచనాలలో ఏం కనబడుతోందంటే గంభీరమైనటువంటి విషయాలు కనబడతాయి. మొట్టమొదట మానవ చరిత్ర కనబడుతోంది. అండ్ మానవ చరిత్ర అబ్రహాం నుండి యేసుక్రీస్తు వరకు మీరు తీసుకుంటే 2000 సంవత్సరాల పైచిలుకు కాలం దేవుడు ఆ యొక్క 17 వచనాల్లో చూపిస్తున్నాడు. అండ్ చూపించడానికి కూడా ఒక గొప్ప ఉద్దేశం ఆయనకుంది. బైబిల్ గ్రంథంలో యేసుప్రభు ఒక మాట అంటాడు, భూమి ఆకాశం గతించిపోతాయి కానీ నేను పలికినటువంటి మాటల్లో ఒక హల్లు లేకపోతే ఒక పల్లు, ఒక జాట్ లేకపోతే ఒక డాట్ కూడా గతించిపోవు అని. అంటే దాన్ని బట్టి దేవుడి వాక్యమైనటువంటి పరిశుద్ధ బైబిల్లో ఒక్క అక్షరమే కాదు, ఒక కామా లేకపోతే ఒక డాట్ కూడా అనవసరంగా దేవుడు పెట్టలేదు. పెట్టాడు అంటే దాని వెనకాల చాలా పెద్ద మరి ఉద్దేశం ఉంది. అండ్ అది కూడా న్యూ టెస్టమెంట్, నూతన నిబంధన, దాని ప్రారంభంలో మత్తయి సువార్త ప్రారంభంలో 1వ అధ్యాయం ప్రారంభంలో 1వ వచనం నుండి యేసుక్రీస్తు యొక్క వంశావళి 17 వచనాలు ఆయన కేటాయించాడంటే అది చాలా చాలా కీలకమైంది. మనందరికీ తెలుసు 2వ తిమోతి 3:16-17 తిప్పనవసరం లేదు. దేవుని యొక్క ఊపిరి ద్వారా లేకపోతే దైవావేశము ద్వారా ప్రతి లేఖనము కలిగింది. సో లేఖనం ఎందుకు కలిగిందంటే 2 ఉద్దేశాల కొరకు. ఒకటి ఫర్ హిస్ ఎగ్జాల్టేషన్, ఆయన యొక్క హెచ్చింపు కొరకు. 2 మన యొక్క క్షేమం కొరకు. సో నూతన నిబంధనను దేవుడు ప్రారంభించినప్పుడు ఎట్లా ప్రారంభించాడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జన్మ, ఆయన యొక్క జీవితం, ఆయన శిలువ మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన ఆరోహణం, వీటిని బట్టి దేవుడు న్యూ టెస్టమెంట్ని ప్రారంభించాడు. అండ్ దాంట్లో దేవుడి యొక్క సంకల్పం అంతటిని కూడా ఆయన ప్రపంచానికి ఇచ్చాడు కనుక దాన్ని మనము విస్మరించకూడదు. ఎంతోమంది అనుకుని ఉండొచ్చు, బైబిల్లో ఇంత స్పేస్, ఇంత టైము ఈ యొక్క విషయాలకు దేవుడు కేటాయించుట వ్యర్థం కదా అని. కానీ అది వారికి అర్థం కాలేదు, దేవుడు దాని వెనకాల కలిగినటువంటి ఉద్దేశం ఏంటో. ఇప్పుడు మనకు వంశావళులు పెద్దగా ఇంపార్టెంట్గా ఉండకపోవచ్చు, కానీ యూదులకు వంశావళి అనేది ప్రాణం వంటిది.
వారు ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మా వంశం ఏంటో మాకు తెలియకుండా ఉండొద్దు అనుకునేటువంటి మనుషులు. మత్తయి ఒక యూదుడు అండ్ ఇంకొక యూదుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి యూదులకే ఆయన సువార్త రాస్తున్నాడు. చరిత్ర మనకు చెప్పేది ఏంటంటే, ఈ యూదులకు వారి యొక్క పెడిగ్రీ అంటే వారి యొక్క వంశ క్రమము, వారి యొక్క పూర్వీకుల వంశ క్రమము వారికి చాలా ముఖ్యం. సో వారు ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ని ఇచ్చేవారు? ఎందుకంటే మేము దేవుని ప్రజలము, మేము అబ్రహాము సంతానము అనేది ఖాయం చేసుకోవడానికి, ఖరాఖండిగా నిర్ధారించుకోవడానికి, మా మనుషుల్లో అంటే యూదుల్లో ఫారిన్ బ్లడ్, విదేశీయుల రక్తము కలవలేదు, దేవుడి చేత పిలువబడినటువంటి గొప్ప పితరుడైనటువంటి అబ్రహాము ద్వారా వచ్చినటువంటి సంతానముగా మేమున్నాం, మేము పవిత్రమైన దేవుడి ప్రజలం అంటే ప్యూర్ పీపుల్ ఫర్ గాడ్ అనేది మేము తెలుసుకోవడానికి అది అవసరం అని చెప్పి దాన్ని వారు చాలా జాగ్రత్తగా పాటించేవారు. ఒకడు యాజకుడైనప్పుడు, ప్రీస్ట్ అయినప్పుడు అతన్ని యాజకుడిగా చేయడానికి ఉన్నటువంటి ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే, అతడు తన యొక్క డాక్యుమెంట్లను చూపించాలి. అతని తర్వాత అంటే అతని కన్నా ముందున్నటువంటి తరము మొత్తం అన్ని తరాలు అహరోను అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క వంశానికి సంబంధించి ఉండాలి. సో ఇన్ని డాక్యుమెంట్లు చూపిస్తేనే అతనికి ప్రీస్ట్గా, యాజకునిగా అవకాశం ఇస్తారు. ఒకవేళ అతడు తర్వాత కాలంలో పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో, ఏ స్త్రీని చేసుకోవాలో దేవుడు వాక్యంలో చెప్పాడు, అలాంటి స్త్రీని చేసుకున్నప్పుడు ఆమె 5 తరాలు వెనక్కి తన యొక్క డాక్యుమెంట్ చూపించాలి. సో ఈ రకంగా వారు వాటిని చూసిన తర్వాతే పెళ్లిళ్ళు చేసేవారు. అండ్ ఈ జీనియోలాజికల్ రికార్డ్స్ అంటే వంశ క్రమములతో ఉన్నటువంటి రికార్డులను యూదుల యొక్క శాన్హెడ్రిన్ మెయింటైన్ చేసేది. ఆ గొప్ప సభ దాన్ని మెయింటైన్ చేసేది. రాజు అయినటువంటి హేరోద్ ద గ్రేట్ అనేది మనందరికీ తెలుసు. ఆయన ఇక్కడ మనకు కనబడతాడు. ఆయనను యూదులు అంగీకరించేవారు కారు. ఎందుకంటే ఆయన హాఫ్ ఈదోమైట్ అంటే సగము ఏదోమీయుడు, సగము ఇస్రాయేలీయుడు కనుక అతన్ని ప్యూర్ బ్లడెడ్ పర్సన్గా వారు ఎంచలేదు. అందుకని అతనికి వారు యూదులలో స్థానాన్ని కల్పించలేదు. తద్వారా హేరోదుకు కోపం వచ్చి హేరోదు ఏం చేశాడు, నా వంశాన్ని బట్టి మీరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు కదా, రేపు రాబోయేటువంటి మీ తరాలకు మీ వంశం ఎక్కడి నుండి వచ్చిందో, మీరు ఎవరికి సంబంధించిన వారో తెలియకుండా నేను రాజును గనుక అఫీషియల్ రికార్డ్స్ అన్నిటినీ నాశనం చేస్తానని అన్నిటినీ నాశనం చేసేసాడు. సో ఏమైపోయిందంటే ఇక అప్పటి నుండి ఈ 20th century, 21st century, 18th, 19th centuryలో ఉన్నటువంటి యూదులకి, జ్యూస్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులకి వారి యొక్క వంశం ఏంటో తెలియదు. వారు యూదా వంశాన్ని ప్రూవ్ చేయలేరు. ఇక వారు దావీదు వంశస్థులము లేకపోతే అబ్రహాముకు సంబంధించిన వారము అని ఇప్పుడు ప్రూవ్ చేయలేరు. కానీ ఆ ఫస్ట్ సెంచరీలో వారు ప్రూవ్ చేయగలరు, ఎందుకంటే అప్పుడు రికార్డ్స్ ఉన్నాయి. అండ్ వారు డాక్యుమెంట్ పట్టుకుని వచ్చి నేను ఫలానా గోత్రానికి సంబంధించినటువంటి నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడను అన్నప్పుడే వారిని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి అనుమతించేవారు. సో దీంట్లో వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ గురించి నేను గంటసేపు చెప్పొచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదు. అంటే అదంతా ఇంపార్టెంట్ అన్నమాట. నేను యూదుడిగా గుర్తింపబడకపోతే నాకు లోకంలో జీవితము వ్యర్థము. నేను దేవుడి మందిరంలోనికి వెళ్ళలేను, దేవుడిని ఆరాధించలేను. ఎందుకు? పనికి రాకుండా పనికి మాలిన మనిషిగా బ్రతికి చావాలి. కనుక అది నాకొద్దు అనుకునేటువంటి వారు యూదులు. ఆ యూదుల్లో రక్షకుడు పుట్టినప్పుడు ఆ రక్షకుడు కూడా యూదుడే. అండ్ ఎలాంటి యూదుడో నిరూపించడానికి ఈ యొక్క వంశావళిని దేవుడు మత్తయి ద్వారా రాయించాడు. 99% క్రిస్టియన్స్కి అది తెలియదు. ఇంకా మీకు రాబోయే మెసేజ్లో ముందుకెళ్తున్నప్పుడు మరికొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. అండ్ ఈ యొక్క యేసుక్రీస్తును మొదటి వచనంలోనే మీరు చూస్తే ఎవరితో లింక్ చేశాడో కూడా చూడండి. దావీదుతో లింక్ చేశాడు, అబ్రహాముతో లింక్ చేశాడు. ఎందుకంటే దావీదు యూదులకు గొప్ప రాజు, అబ్రహాము యూదులకు పితరుడు, మూల పితరుడు, విశ్వాస జనాంగానికి మూల పితరుడు. వారికి సంబంధించిన వారి కుమారుడిగా యేసుక్రీస్తు లోకములోనికి వచ్చాడు. ఆయనే మన యొక్క నిజమైనటువంటి మెషియాక్ అంటే మస్సియా అనేది ఎప్పుడైతే వారు గ్రహిస్తారో ఇక ఆయన్ని వారు తిరస్కరించడానికి అవకాశం ఉండదు. 1960sలో ఒక జూయిష్ పాప్ స్టార్ ఉండేది. ఆమె పేరు హెలెన్ షపీరో. ఈ రోజున అమెరికాలో ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు బెంజమిన్ ఆరన్ షపీరో అనేటువంటి ఒక ఫేమస్ టెలివిజన్ పర్సనాలిటీ.
మరి చాలా పేరుగాంచాడు, ఇంకా యూదుడే. కాకపోతే ఈ హెలెన్ షపీరో ఆమె చాలా గొప్ప పాప్ స్టార్గా పేరుగాంచుతోంది 1960s. ఆ టైంలో ఆమె రకరకాలైనటువంటి మరి తాంత్రిక శక్తులతో సంబంధం పెట్టుకొని వాటిని ట్రై చేసేది. ఆమె యూదురాలే, కానీ ఆమెకు పెద్ద యూదా మతంతో సంబంధం లేదు, భక్తితో సంబంధం లేదు. సో అన్ని మతాలను, అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ని ట్రై చేస్తున్నప్పుడు ఆమెకు చాలా ఆయాసం కలిగింది. ఆ సమయంలో ఆమె ఒక పుస్తకం చదివింది. దాంట్లో ఒక వ్యక్తి క్రిస్టియన్గా మారడం గురించి చదివినప్పుడు ఈమె కనిపించిందంట. ఇలాంటి వ్యక్తి, ఆ వ్యక్తి మరి స్టాన్ టెల్కిన్ యొక్క కుమార్తె, ఆమె పేరు మనకు తెలియదు. ఆమె రక్షించబడింది అని విన్నప్పుడు ఇలాంటి వ్యక్తి కూడా బైబిల్ చదువుతుందా, ఇలాంటి వ్యక్తి రక్షించబడుతుందా, బైబిల్లో అంత గొప్ప విషయం ఏముంది, నేను కూడా చదివితే పోలా అని చెప్పేసి న్యూ టెస్టమెంట్ని ఆమె తెప్పించుకొని దాన్ని తెరిచింది. కాకపోతే ఆమె తెరిచినప్పుడు ఆమె యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇది క్రైస్తవుల పుస్తకం, ఇది యూదులకు వ్యతిరేకంగా ఉండే పుస్తకం, అండ్ దీంట్లో తప్పకుండా ప్రారంభంలోనే యూదులను, అంటే నన్ను, నా మతాన్ని, నా యొక్క వంశాలను వీరు విమర్శిస్తారు అని ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చూడగానే ఫస్ట్ ఆమె చూసింది ఏంటంటే, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఆమె అంటుంది, అది నా యొక్క మరి కోర్లోనికి, అంటే నా లోపల అంతరంగంలోనికి వచ్చి ఒక పెద్ద షాక్ కొట్టినట్టు కొట్టింది. ఆ 17 వచనాలు నేను చదివిన తర్వాత నేను కంప్లీట్గా దిగ్భ్రాంతికి గురైపోయాను. దాంట్లో ఏంటి, నేను అనుకున్న దానికి వ్యత్యాసంగా, దానికి పూర్తి భిన్నంగా యెరుబాబేలు ఉన్నాడు, దాంట్లో రాజైనటువంటి దావీదు ఉన్నాడు, దాంట్లో మా పితరుడైనటువంటి యూదా ఉన్నాడు, దాంట్లో మా మూల పితరుడైనటువంటి విశ్వాస జనకుడైన అబ్రహాం ఉన్నాడు. వీరందరి యొక్క వంశస్థుడిగా యేసుక్రీస్తు చూపించబడ్డాడు. సో అదిక నా యొక్క జీవితాన్ని మార్చేసింది. ఆమె వెంటనే న్యూ టెస్టిమెంట్ అంతా చదివింది. మేము ఎదురు చూస్తున్నటువంటి యూదుల మెస్సియా యేసుక్రీస్తు అనేది ఇంకా ఖచ్చితమైపోయిందని చెప్పి ఆమె రక్షించబడింది. ఆమె రక్షించబడిన తర్వాత 6 మాసాలకి ఆమె భర్త, ఆయన ఒక యూదుడు, ఆయన కూడా ఆమె ద్వారా ఇవాంజలైజ్ చేయబడినప్పుడు రక్షించబడ్డాడు. ఆ తరువాత ఆమె తల్లి, ఆమె ఇంకొక యూదురాలు, ఆమె రక్షించబడింది. అండ్ ఈమె ఒక ఫేమస్ పర్సనాలిటీ గనుక ఈమెకి సిగరెట్లు తాగడం అలవాటు. ఓన్లీ ఈవినింగ్ ఆమె సోషలైజింగ్ చేసేటప్పుడు, అంటే ఇతరులతో కలిసేటువంటి సాయంత్రం పూటే 20 సిగరెట్లు తాగేది. ఇక రోజంతా ఎంతో మీరు లెక్క పెట్టుకోవచ్చు. సో ఆమె బైబిల్ చదువుతున్నప్పుడు ఆమెకి దేవుడు ఒక కన్విక్షన్ ఇచ్చాడు, నేను ఇప్పుడు క్రిస్టియన్ని, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిని, కనుక నేను సిగరెట్ తాగొచ్చా, ఇది దేవుని యొక్క దేవాలయముగా ఉంటుంది కదా, దీంట్లో నేను సిగరెట్ తాగొచ్చా. సో దేవుడితో చెప్పింది, నాకు మరి యొక్క లైఫ్లో ఇది అలవాటైపోయింది, నేను దాన్ని మానాలనుకుంటున్నాను, కానీ నాకు శక్తి చేత కావట్లేదు, నీవు నాకు సహాయం చేస్తే లైఫ్లో మరొకసారి సిగరెట్ తాగను, నాకు ఏదైనా సైన్ చూపించు అని దేవుడితో డీల్ చేసింది. అండ్ ఆ టైంలో ఆమె టెస్టిమనీలో ఆమె ఒక మాట అంటుంది, మా యూదులకు దేవుడితో మరి డీల్స్ చేయడం అలవాటే కదా, యాకోబు చేశాడు కదా. సో నేను దేవుడిని ఒక సైన్ అడిగాను, ఆ సైన్ చూపిస్తే నేను సిగరెట్ మానేస్తానని చెప్పాను. 4 రోజుల తర్వాత ఎందుకో బజార్కి వెళ్ళాను, బజార్లో నేను ఒక స్టోర్కి వెళ్ళాను. స్టోర్లో ఎంటర్ అవుతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ గ్లాస్ విండో మీద ఒక అడ్వర్టైజ్మెంట్ నాకు కనబడింది, నేషనల్ నో స్మోకింగ్ డే March 9th. నేషనల్ నో స్మోకింగ్ డే అంటే దేశం అంతా కూడా ఈరోజు మరి 9వ తారీఖున పొగ తాగదు. అండ్ ఆమె ఆ దుకాణానికి వెళ్ళింది 8వ తారీఖు సాయంత్రం. సో వెనక్కి వచ్చి ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా మరి మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసింది, ఇక ఈ అర్ధరాత్రితో నేను కూడా సిగరెట్లు తాగడం ఆపేయాలి. అండ్ ఆపేసింది. ఆ రోజు ఆమెకు తెలియదు, ఆమెలో దేవుడు కార్యం చేశాడు. ఇక అప్పటి నుండి ఆమె చచ్చిపోయే వరకు మరలా సిగరెట్ తాగలేదు. సో ఆమె రక్షించబడ్డానికి కారణం ఏంటంటే, మనం అనుకునేటువంటి సువార్త ప్రసంగాలు కానే కాదు. నాకు తెలిసినంత వరకు ఇంతవరకు నా 31 సంవత్సరాల క్రిస్టియన్ లైఫ్లో ఏ సువార్తికుడు, అఫ్కోర్స్ ఇండియాలో లేకపోతే అమెరికాలో లేకపోతే యూరప్లో ఈ ప్యాసేజ్ నుండి సువార్త ప్రకటించరు. ఈ ప్యాసేజ్ నుండి యూదా మతం నుండి రక్షించబడినటువంటి యూదా క్రైస్తవులు యూదులకు సువార్త చెప్పేటప్పుడు ఈ ప్యాసేజ్ని వారు వాడతారు. అండ్ ఈ యొక్క 17 వచనాలు వారికి కంటతా వచ్చు, ఎందుకంటే ఈ ప్యాసేజ్ ద్వారా యేసుక్రీస్తు యొక్క లీనియేజ్ని వారు ప్రూవ్ చేసినప్పుడు ఆ యూదులకు ఉన్నటువంటి బ్యారియర్స్ని, ఆటంకాలను వారు పడగొట్టేస్తారు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుడి వాక్యంలో ఒక్క లైన్, ఒక్క పదము, ఒక్క అక్షరాన్ని కూడా మిస్ అవ్వకూడదు అనేది ఆయన మనకు చెప్తున్నాడు.
పౌలు అందుకనే తెస్సలోనిక సంఘానికి రాసినప్పుడు మొదటి తెస్సలోనిక 2:13 అంటాడు, ఇది మనుషుల మాట అని కాకుండా దేవుని మాట అనే మీరు దాన్ని అంగీకరించారు. సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి పదము దేవుడి యొక్క మాట గనుక దాన్ని మనం విస్మరించకూడదు. సో ఈ ప్యాసేజ్ని నేను మొత్తము ఇప్పుడు చెప్పడానికి సమయం సరిపోదు, కాకపోతే దాంట్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ నేను మీకు 2 భాగాలు చేసి చెప్తాను. ఒకటి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ ద గాడ్ మ్యాన్. ద హిస్టరీ ఆఫ్ ద గాడ్ మ్యాన్, దైవ మానవుడి యొక్క చరిత్ర. దైవ మానవుడు యేసుక్రీస్తు, ఆయన యొక్క చరిత్ర. అండ్ ఎలా ప్రారంభించాడు? యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఇంగ్లీష్లో బాగుంటుంది, ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చాలామంది పెద్దలు మేధావులు అనేవారు హిస్టరీ ఈజ్ హిస్ స్టోరీ అని. చరిత్ర ఆయన యొక్క కథ, ఆయన యొక్క వాస్తవ సంఘటనలతో కూడుకున్నటువంటి అంశం. సో హిస్టరీ అనేది హిస్ స్టోరీ గనుక జీసస్ క్రైస్ట్ ఏం చేశాడు? హిస్టరీని 2గా విభజించాడు. అందుకనే మనము బిఫోర్ క్రైస్ట్ బీసీ అంటాము, ఏడి అంటే ఆఫ్టర్ డెత్, లేకపోతే రియల్గా యానా డొమిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్, మన ప్రభు యొక్క సంవత్సరంలో, ఆయన తిరిగి లేచిన తర్వాత మన ప్రభు యొక్క సంవత్సరంలో అని అంటాం. సో ఈ యొక్క ప్యాసేజ్ని బట్టి యేసుక్రీస్తు నిజముగా ఒక చారిత్రాత్మక పురుషుడని, ఆయనకు 1000 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెద్ద వంశం ఉందని, ఆ వంశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భూమి మీద బతికారని, వారందరినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఈ రోజున చరిత్రలో భాగముగా ఒప్పుకుంటారని అందరికీ ఖాయమైపోయిందన్నమాట. నాస్తికులు కూడా ఒప్పుకుంటారు అబ్రహాం ఉన్నాడని, నాస్తికులు కూడా ఒప్పుకుంటారు దావీదు రాజుగా వచ్చాడని, నాస్తికులు కూడా ఒప్పుకుంటారు మరియా అనేటువంటి పర్సనాలిటీ ఉందని. సో వారిని ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తుని కూడా ఒప్పుకోవాల్సిందే. అండ్ ఇక్కడ ఆయన యేసుక్రీస్తు ఒక కల్పితం కాదు, యేసుక్రీస్తు ఎవరో రాసినటువంటి కథనం కాదు, యేసుక్రీస్తు ఆయన శిష్యులు చేసినటువంటి కుట్ర కాదు, యేసుక్రీస్తు ఒక మనిషి యొక్క బుర్రలో పుట్టుకొచ్చినటువంటి ఊహాగానం కాదు. యేసుక్రీస్తు నీకన్నా నాకన్నా 100 times 1000 times రియల్ హిస్టారికల్ పర్సన్. అండ్ ఇక్కడ న్యూ టెస్టమెంట్ తెలుగు బైబిల్ కాకుండా మనము ఒరిజినల్గా అండ్ ఇంగ్లీష్లో చూస్తే న్యూ టెస్టమెంట్ స్టార్ట్ అయ్యే మొదటి పేరేంటో తెలుసా? యేసుక్రీస్తు. తెలుగులో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు అని ఉంటుంది, కానీ న్యూ టెస్టమెంట్లో ద బుక్ ఆఫ్ ద జనరేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మొదట మనం దర్శనం ఇచ్చేటువంటి పేరేంటంటే యేసుక్రీస్తు. సో స్టార్టింగ్ నుండే దేవుడు స్పాట్ లైట్ని జీసస్ క్రైస్ట్ మీద పెట్టాడు. ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అంటాము, తెలుగులో యేసుక్రీస్తు అంటాము. కాకపోతే ఆ యొక్క పేరు యొక్క మూలాలు కూడా మీతో చెప్పనివ్వండి. హీబ్రూలో దాని యొక్క అసలు పేరు ఏంటంటే యెహోషువ. తెలుగులో మనకి యెహోషువ గ్రంథం ఉంది. యెహోషువ అంటే యెహోవాయే రక్షణ అని అర్థం. దాని తర్వాత కాలంలో వారు దాన్ని కాంట్రాక్ట్ చేసినప్పుడు జెషువ అన్నారు. ఆ జెషువ ఆ తర్వాత కాలంలో మరి గ్రీకు పరిభాష అంటే గ్రీకుల భాష వచ్చేసి ప్రపంచమంతా కూడా గ్రీకులు పరిపాలిస్తున్నప్పుడు వారు దాన్ని హెల్లెనైజ్ చేశారు. దాని భాషలోనికి మార్చినప్పుడు ఈ జెషువాను ఈసాస్ అన్నారు. అండ్ ఆ ఈసాస్ని తర్వాత రోమన్లు లాటిన్ భాషలోనికి వారు మార్చినప్పుడు దాన్ని జీసస్గా, అండ్ లాటిన్ నుండి ఇంగ్లీష్లో జీసస్గానే అది ఉండిపోయింది. సో ఆయన యొక్క చరిత్ర అన్నమాట. అండ్ జీనియాలజీని ఇంకో రకంగా కూడా గ్రీక్ పదానికి అర్థం చెప్పొచ్చు, జెనిసిస్ అని కూడా చెప్పొచ్చు. సో మనకి ఓల్డ్ టెస్టమెంట్లో మొదటి పుస్తకము జెనిసిస్, న్యూ టెస్టమెంట్లో మొదటి మరి అంశము కూడా జెనిసిస్, ఆరంభం. అక్కడ సృష్టి ఆరంభం, ఇక్కడేమో సృష్టికర్త నరావతారిగా లోకములో అవతరించినప్పుడు ఆయన యొక్క ఆరంభం. మొదటి ఆదాము యొక్క ఆరంభము బాగానే ఉన్నా అది త్వరలోనే చెడగొట్టేసుకున్నాడు. కానీ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆరంభం బాగుంది. అండ్ అందరి ఆరంభాలను బాగు చేయడానికి ఆయన సరైన సమయంలో, సరైన రీతిలో, సరైనటువంటి వంశము ద్వారా లోకంలోనికి వచ్చాడు. కనుక దీన్ని ద న్యూ జెనిసిస్ అంటారు. కొత్త ఆరంభానికి నాంది పలికినటువంటి మహాపురుషుడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీకు ఎన్ని తరాల వారు తెలుసు అంటే మీ యొక్క తాత పేరు మీకు తెలుసు,
ఆయన తండ్రి పేరు మీకు తెలుసా అంటే బహుశా కొంతమంది చెప్పొచ్చు. ఆయన తండ్రి పేరు తెలుసా అంటే ఇంకొంతమంది చెప్పొచ్చు. ఆయన తండ్రి పేరు తెలుసా అంటే మీ యొక్క ఫస్ట్ తాత, సెకండ్ తాత, మూడో తాత, నాలుగో తాత తర్వాత ఇక ఇండియాలో చాలామందికి తెలియదంట. నాకు కూడా తెలియదు. నా రెండో తాత పేరే తెలియదు. నాకెందుకు తెలియదు అంటే డాక్యుమెంట్లు లేవు. నాకెందుకు తెలియదు అంటే మా తండ్రి చెప్పలేదు, మా తల్లికి తెలియదు. సో మనలో చాలామందికి మన యొక్క నాలుగో తాత పేరేంటో తెలుసా అంటే తెలియదు. కానీ యేసుక్రీస్తుకి మొదటి నుండి ఉన్నటువంటి వ్యక్తి పేరు తెలుసా అంటే తెలుసు. ఎందుకంటే వారు దాన్ని డాక్యుమెంట్ చేశారు, దాన్ని భద్రపరిచారు. ఇప్పుడు నాతో చెప్పండి, చాలామంది ప్రగల్భాలు పలుకుతుంటారు, అతిశయపు మాటలు మాట్లాడుతుంటారు, యేసు ప్రభువుని మీరు కల్పించారు, ఫిక్షన్ ఇది అది అంటుంటారు. నువ్వు ఒక ఫిక్షన్ అంటే నేను నమ్ముతాను, కానీ జీసస్ ఫిక్షన్ అంటే నమ్మను. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పర్సన్కి ఇంపార్టెన్స్ లేదు, పేపర్కే ఇంపార్టెన్స్ ఉంది. నువ్వు ఇంత నిలువెత్తు మనిషి వచ్చి నేనే అన్నా కూడా వాడు ఫస్ట్ నీ ఆధారంగా చూపించంటాడు. సో మన ఆధార్ లేకపోతే మనకు ఆధారం లేదు. సో అట్లాంటప్పుడు ఈ యొక్క లోకమంతా కూడా ఎప్పుడైనా సరే మనం ఎవరితో అయినా వ్యవహరిస్తే అంత పేపర్ మీదే. నాకు ఓరల్గా నడవదు, ఏం కావాలి? రిటర్న్గా కావాలి. సో మనకి రిటర్న్గా లేదు, కానీ ఇక్కడ ఈయనకి రిటర్న్గా ఉంది. సో మనల్ని ఎవరైనా కాదనొచ్చు, మనల్ని ఏమైనా చేయొచ్చు, కానీ ఈయనని ఎవరు కాదనలేరు. సో ఆయనకున్నంత 42 జనరేషన్స్ ఇక్కడే ఆ యొక్క 2nd verse నుండి మనము 16th verse వరకు చదివితే 42 తరాల గురించి ఆయన రికార్డుని ఇచ్చాడు. సో జీసస్ క్రైస్ట్, నీవు నమ్మిన యేసు, నేను నమ్మిన యేసు, మన ప్రభు అయినటువంటి యేసు ఎంత చారిత్రాత్మక ఎవిడెన్స్ అంటే హిస్టారికల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఉన్నాడో చూడండి. కనుక సువార్త చెప్పడానికి, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి ఆయన శిష్యురాలను అని చెప్పడానికి ఎన్నడూ కూడా కించిత్ కల్లో కూడా మీరు సిగ్గుపడని అవసరం లేదు. సెకండ్ థాట్ కూడా మీకు అవసరం లేదు. అసలు మీరు ఫుల్ డాట్తో చెప్పొచ్చు, వీఆర్ క్రైస్ట్ ఫాలోవర్స్ క్రిస్టియన్స్ అనేసి. ఎందుకంటే వాళ్ళ మూలాలు తెలియవు, మనకి మన మూలాలు మొత్తం అంతా తెలుసు. సో అబ్రహాము దగ్గరికి ట్రేస్ చేస్తాడు మత్తయి. అండ్ మీరు లూకా సువార్త తర్వాత చదువుకోండి, 3వ అధ్యాయంలో ఆయన కూడా ఇంకొక జీనియాలజీని ఇచ్చాడు, ఇంకొక వంశావళిని ఇచ్చాడు. ఆయన ఏమో ఆదాము దాకా ట్రేస్ చేస్తాడు. ఈయన అబ్రహాము దాకా ఎందుకు ట్రేస్ చేశాడు? ఈయన యూదులకు దీన్ని రాస్తున్నాడు కనుక యూదులకు మూల పితరుడు అబ్రహాము. మరి లూకా ఆదాము దాకా ఎందుకు ట్రేస్ చేశాడంటే, ఆదాము దాకా ఎందుకు పోయాడంటే, ఆదాము మానవ జాతి అంతటికి మూల పురుషుడు కనుక. ప్రతి మనిషికి మతము, కులము, జాతి, వర్గము, వర్ణము అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరికీ ఆదామే మూల పురుషుడు గనుక, మొదటి పురుషుడు గనుక ఆయన అక్కడి దాకా తీసుకెళ్ళిపోయాడు. అండ్ ఇక యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఏం చేశాడంటే యేసుప్రభు యొక్క మానవ ఈ నరావతారముతో పాటు ఆయన యొక్క నిజమైనటువంటి దైవత్వాన్ని చూపిస్తాడు. ఆయన ఇక దేవుడి దగ్గరికే ట్రేస్ చేసేసాడు. ఆయన దేవుడితో ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు. సో యేసు ప్రభు దేవుడు, ఆ తరువాత ఈ లోకంలో ఆదాము సంతానముగా వచ్చాడు. అండ్ అందరి కోసం ఆయన రక్షకుడిగా వచ్చాడు. మరి ముఖ్యంగా అబ్రహాము సంతానంగా వచ్చాడు. యూదుల కొరకు మెస్సియాగా రక్షకుడిగా వచ్చాడు. సో ఇక్కడ అబ్రహామును మీరు తీసుకుంటే ఆయన ఫాదర్ ఆఫ్ ద రేస్, ఆ జాతికి తండ్రి. దావీదును మీరు తీసుకుంటే హీఈస్ ద ఫాదర్ ఆఫ్ రాయల్టీ, అతడు రాజరికానికి తండ్రి. సో 2 రకాలుగా మొదటి పురుషుడైనటువంటి అబ్రహాము సంతతిగా, రియల్ సీడ్గా, నిజమైనటువంటి ఇశ్రాయేలుడిగా, అండ్ రాయల్టీలో ఉన్నటువంటి ఫాదర్ అయినటువంటి డేవిడ్కి మరి సంతతిగా, అంటే రాయల్ సీడ్గా, రాజకుమారుడిగా యేసు ప్రభు లోకానికి వచ్చాడు. అండ్ ఇంకొక మాట కూడా ఇక్కడ మీకు చెప్పాలి, దేవుడు వీరిద్దరికీ వాగ్దానాలు చేశాడు. దావీదుతో దేవుడు ఏమని చెప్పాడు మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. 2వ సమూయేలు 7:12 ఆయన అంటాడు, నీ గర్భమున పుట్టినవాడు నీ తర్వాత రాజు అవుతాడు. అందుకనే యేసుక్రీస్తు దావీదు యొక్క రాజరికములో అసలైనటువంటి చివరి రాజుగా చిరస్థాయిలో మిగిలిపోవడానికి దేవుడి చేత వాగ్దానం చేయబడ్డాడు. అండ్ దాని నెరవేర్పుగా యేసు ప్రభు వచ్చాడు. అబ్రహాముకి ఆదికాండం 12:3, ఆదికాండం 22:18 దేవుడు చెప్పాడు, నీ సంతానము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి జనములన్నీ దీవించబడతాయి. అండ్ ఆ జనములన్నీ కూడా యేసు ప్రభులోనే దీవించబడతాయి, ఆయన ద్వారానే దీవించబడతాయి. కనుక యేసుక్రీస్తు వచ్చాడు.
సో అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చాడు, దావీదుకు దేవుడు చెప్పినటువంటి మాట నెరవేర్చాడు. దాన్ని బట్టి ఏంటంటే మన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మాట చెప్తే దాన్ని నెరవేరుస్తాడు. అండ్ ఆయన ఇంత చెప్పాడు, ఈ మాటలన్నీ కూడా గతంలో నెరవేర్చాడు, ఇంకా నెరవేరుస్తాడు. సో దీన్ని లైట్గా తీసుకోవద్దు. బైబిల్ని, దేవుడి వాక్యాన్ని ఎప్పుడు కూడా లైట్గా తీసుకోవద్దు. దానికి వ్యతిరేకంగా అవిధేయులుగా ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. మంచి చేస్తాను అంటే చేస్తాడు, చెడు చేస్తాను అంటే చేస్తాడు, దీవిస్తాను అంటే దీవిస్తాడు, తాట తీస్తాను అంటే తీస్తాడు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన ఒక్కసారి మాటిస్తే దాన్ని ఆయన మీరడు, దాన్ని తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. అది ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఎగ్జాంపుల్. అండ్ ఒక లిస్ట్ని మరిక మనం చూసుకుంటూ పోతాం. దాంట్లో రకరకాల పేర్లు మనకు కనపడతాయి. కొన్ని నేమ్స్ స్ట్రైకింగ్, అంటే ఆ పేర్లు మనకి చాలా గొప్ప మరి సంతోషాన్ని లేకపోతే చైతన్యాన్ని ఇస్తాయి. కానీ కొన్ని పేర్లు మనకు అస్సలు తెలియవు, షేడీ అనమాట. అవేంటో ఎప్పుడో ఎక్కడున్నారో కూడా మనం చదవలేదు, వినలేదు అని అనుకుంటాం. కొన్ని పేర్లు షేమ్ఫుల్గా ఉంటాయి. కొన్ని అబ్బా వీళ్ళు కూడా ఉన్నారా యేసుప్రభు వంశంలో? ఎందుకంటే సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి దేవుడు లేనటువంటి, దేవుణ్ణి ఎరుగనటువంటి మనుషులు ఎలా ఆలోచిస్తారో, మేము దేవుడి ప్రజలం, దేవుడి బిడ్డలం, యేసు రక్తంతో కొనబడ్డాం, కడగబడ్డాం అని చెప్పుకొని బైబిల్ పట్టుకొని తిరిగేటువంటి క్రైస్తవులు కూడా అలాంటి చెత్త ఆలోచనలతోనే నిండి ఉన్నారు. నా వంశంలో ఫలానా వారు ఉన్నారు అని చెప్పుకోవడానికి చాలా మందికి నామోషి. కానీ యేసు ప్రభు యొక్క వంశంలో ఎలాంటి వారు ఉన్నారో చెప్పి చూపించడానికి, రికార్డెడ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని ఇవ్వడానికి అటు దేవుడికి యేసు ప్రభువుకి లేదు. అందుకని నేను అంటాను, యేసు కన్నా ఎక్కువ వద్దు, మనం యేసులాగా ఉంటే చాలు. సో యేసు లక్షణాలు ఉంటే చాలు, యేసు థింకింగ్ ఉంటే, యేసు లివింగ్ ఉంటుంది చాలు. సో నా వంశంలో తాగుబోతులు ఉన్నారు, నా వంశంలో వేశ్యలు ఉన్నారు, నా వంశంలో హంతకులు ఉన్నారు, నా వంశంలో దొంగలు ఉన్నారు, నా వంశంలో ఫలానా ఉన్నారు అని చెప్పడానికి అది నిజమైతే సంకోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. కనుక ప్రభు దాన్ని చూపిస్తున్నాడు. కొంతమంది గంభీరమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. సమ్ సోబర్ పీపుల్, సమ్ సాడ్ పీపుల్, వారి యొక్క జీవితం అంతా కూడా విషాదమే. సో దీంట్లో సర్ప్రైజెస్ కనిపిస్తాయి. ఏంటి ఈ చరిత్రలో దేవుడు మనకు చూపించేది? ఈ చరిత్ర అంతట్లో ఎంతమంది వచ్చారో, ఎన్ని తరాలు వచ్చాయో, వాటన్నిటిలో కూడా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశము తరం తర్వాత తరం నెరవేర్చుకుంటూనే వస్తుంది. అండ్ ఇలాంటి మనుషుల యొక్క స్వభావములో, ఇలాంటి వారి సంతతిగా ఆ దేవాది దేవుడు, పరిశుద్ధమైనటువంటి నిత్యుడగు, ఆ కలంకమే లేనటువంటి ఆయన మన స్వభావం గల ఒక మానవ ఆకారంలో జన్మించాడు, అవతారిగా వచ్చాడంటే అంత గొప్ప విషయం. సో 2వ వచనాన్ని చూడండి, బ్రీఫ్గా ముందుకెళ్ళిపోదాం. అబ్రహాము ఇస్సాకును కనెను అని రాయబడి ఉంది. మొదట అబ్రహాంతో మొదలుపెట్టాడు. అబ్రహాము ఇస్సాకును కన్నప్పుడు ఒక అసాధారణమైనటువంటి క్రియను దేవుడు చేశాడు. ఇస్సాకు యొక్క జన్మ అసాధారణమైనది, సూపర్ న్యాచురల్ బర్త్. దేవుడు అబ్రహాము సారాలకు ఈ కుమారుణ్ణి తన యొక్క శక్తి ద్వారా అనుగ్రహించాడు. సో అబ్రహాము మొదటి బిడ్డ ఇస్సాకు, సూపర్ న్యాచురల్ బర్త్. అబ్రహాము యొక్క చివరి కుమారుడు యేసుక్రీస్తు, ఆయనది కూడా సూపర్ న్యాచురల్ బర్త్. కాకపోతే ఇస్సాకుకి యేసుక్రీస్తుకి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. ఇస్సాకు అబ్రహాము సారాలకు కలిగాడు, కానీ యేసుక్రీస్తు మరియా అనేటువంటి ఒక కన్యకు కలిగాడు. వర్జిన్ బార్న్ క్రైస్ట్. సో అబ్రహాము మొదటి కుమారుడు, అబ్రహాము చివరి కుమారుడి గురించి ఇక్కడ ఆయన మొదట ప్రారంభించాడు. మరి ఇక్కడ ఆయన ఇష్మాయేలు గురించి రాయలేదు. తర్వాత మీరు ఆదికాండం 25వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే, అబ్రహాము సారా చచ్చిపోయిన తర్వాత కెతూరా అనే ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ద్వారా కొంతమందిని కన్నాడు. వారి పేర్లు రాయలేదు. జస్ట్ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఇస్సాకును కనెను అని రాశాడు. తర్వాత ఇస్సాకు యాకోబును కనెను. ఇస్సాకుకు యాకోబు కన్నా ముందు ఇంకొకడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఏసావు. ఏసావు పేరు కూడా రికార్డులోనికి రాలేదు. ఎందుకంటే ఏసావు భూ సంబంధి కదా. సో భూ సంబంధుల పేర్లు పరసంబంధమైనటువంటి రికార్డుల్లో ఉండవు. కానీ యాకోబు కూడా చెడ్డవాడే కదా బ్రదర్, అందరూ పాపులే. కాకపోతే యాకోబు తర్వాత దేవుడితో ఆ యొక్క ఎన్కౌంటర్ అయినప్పుడు మారు మనసు పొందాడు, రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. ఆ చెడ్డవాడు మరి యాకోబు అనేటువంటి వాడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? రిబ్కాకి 2 బిడ్డలు కలుగుతున్నప్పుడే ఆమెతో ఒక మాట చెప్తాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. సో దేవుడు ప్లాన్ అనమాట. దేవుడి యొక్క ప్లాన్ ప్రకారము యాకోబును ఎంచుకున్నాడు. కనుక ఈ డాక్యుమెంటరీ రికార్డులో మీరు చూస్తే
ఇస్సాకు యాకోబును కనెను. ఇప్పుడు యాకోబు యూదాను అతని సహోదరులను లేకపోతే అతని అన్నదమ్ములను కనెను అని రాశాడు. యాకోబుకి 12 మంది పిల్లలు పుట్టారు, మనందరికీ తెలుసు. ఆ 12 గోత్రాలు ఇశ్రాయేలు దేశానికి మూలకర్తలు. కాకపోతే యూదా పేరు ఎందుకు తీసుకున్నాడు? యూదా మొదటివాడు కూడా కాదు కదా. యూదాను ఎవరు కన్నారు? యాకోబు యొక్క మొదటి భార్య అయినటువంటి లేయా కన్నది. అది మీకు ఆదికాండంలో 29వ అధ్యాయం మీరు తర్వాత చదువుకుంటే అక్కడ కనబడుతుంది. లేయా నలుగురిని కన్నది. మొదట రూబేను, తర్వాత షిమ్యోను, తర్వాత లేవి, ఆ తర్వాత 4వ వాడు యూదా. ఇదే తల్లికి దేవుడు 2 గ్రూప్స్ని ఇచ్చాడు. ఒకటేమో ఈ యొక్క ప్రీస్ట్ అంటే లేవీయుల నుండి యాజకులు వచ్చారు, అండ్ యూదా నుండి రాజులు వచ్చారు, కింగ్లీ ట్రైబ్స్. 2 మరి యాజకులు అండ్ రాజులు ఇద్దరు కూడా ఈ లేయా నుండే వచ్చారు. మరి రూబేనును వదిలేసి, షిమ్యోను వదిలేసి, లేవీని వదిలేసి యూదాను ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? మీకు జ్ఞాపకం ఉంటే యాకోబు తన అవసాన కాలంలో తన పిల్లలందరినీ పిలిచి వారిని దీవించబోతాడు. యాక్చువల్గా దీవిస్తాడు. 49వ అధ్యాయం ఆదికాండం ఒకసారి తిప్పండి. అక్కడ యాకోబుకు ఎలా తెలుసో మనకు తెలియదు, కానీ 10వ వచనంలో అంటాడు, జెనిసిస్ 49:10లో, షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. సో యాకోబు ఒక ప్రవచనాన్ని పలికాడు, యూదా నుండే మెస్సియా వస్తాడు. ఎందుకు యూదా నుండి మెస్సియా వచ్చాడు? దానికి కూడా న్యూ టెస్టమెంట్లో రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక కారణాన్ని చూపిస్తాడు. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు, గాని కరుణించు దేవుని వలననే అగును. నేను ఫలానాది పొందాలి అని నేను అనుకున్నంత మాత్రాన, లేకపోతే నేను దానికోసం పరిగెత్తినంత మాత్రాన, ప్రయాసపడినంత మాత్రాన, పోటీ పడినంత మాత్రాన అది అవ్వదు. దేవుడి యొక్క కనికరమును బట్టి అది అవుతుంది. సో దేవుడు తన యొక్క సావరిన్ ఎలెక్టింగ్ విజ్డమ్లో, అంటే ఆయన సార్వభౌమత్వములో ఆయన తీర్మానించాడు, యూదా మరి యేసుక్రీస్తు యొక్క పితరుడిగా ఉంటాడు. ఆయన యూదా గోత్రపు సింహముగా పిలువబడతాడు. సో ఈ యొక్క మెస్సియా అనేది యూదా నుండి వస్తాడు. మరి యూదాను అతని అన్నదమ్ములను కనెను అని ఉంది. అన్నదమ్ములను ఎందుకు లింక్ చేశాడంటే, ఇశ్రాయేలు దేశమంతా కూడా దేవుని కొరకు ఆ మెస్సియాను తీసుకుని వచ్చేటువంటి ఒక జనాంగముగా ఉంది. కనుక ఎంటైర్ నేషన్ని మెస్సియానిక్ సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి దేశముగా దేవుడు గుర్తించాడు. కనుక ఆయన ఆ దేశమంతటిని కూడా ఇక్కడ పేర్కొంటాడు. సో ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, చాలా ప్లాన్డ్గా దేవుడు ఈ యొక్క పనిని చేసుకుంటూ వచ్చాడు. డాక్టర్ రాబర్ట్ లెమోంట్ అనే ఒక పాస్టర్ గారు ఒకానొక సందర్భంలో దీని గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన 3 మాటలు చెప్తాడు. ఒకటి, దేవుడు ఎలాంటి వాడో ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకటి, హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ డిఫరింగ్ పర్సనాలిటీస్, వేరు వేరు వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషులకు ఆయన దేవుడు. రెండవది, ఆఫ్ వేరియింగ్ సర్కమ్స్టాన్సెస్, వేరు వేరు పరిస్థితుల్లో బ్రతికేటువంటి వారికి ఆయన దేవుడు. అండ్ మూడవది, ఆఫ్ సక్సీడింగ్ జనరేషన్స్, అంటే రాబోయే తరాలన్నింటికి కూడా ఆయన దేవుడు. సో మన తరువాత తరం కూడా మన దేవుడికే దాసోహం అవ్వాలి అనేది మన ప్రార్థనగా ఉంటే ఎంత బాగుంటుంది. 3వ దాంట్లోనికి 3వ వచనంలో మీరు చూస్తే యూదా గురించి రాయబడి ఉంది. యూదా తామారునందు పేరేసును జెరహును కనెను. యూదాకు వీళ్ళకన్నా ముందు ఇంకా 3 పిల్లలు పుట్టారు. మీకు ఆ స్టోరీ ఆదికాండం 38వ అధ్యాయంలో చదువుకోండి. మొదటి వాని పేరు ఏరు, రెండవ వాని పేరు ఓనాను, మూడవ వాని పేరు షేలా. ఏరుకు ఆయన ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేశాడు, ఆమె పేరు తామారు. ఏరు పాపం చేశాడు, దేవుడు అతన్ని చంపేశాడని బైబిల్ చెప్తోంది. సో వారికి ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, అన్న చచ్చిపోతే తమ్ముడు వదినను పెళ్లి చేసుకొని ఆమెకు బిడ్డల్ని కనాలి. అది వారి సాంప్రదాయం, దాంట్లో తప్పేమి లేదు. సో ఇతనికి ఏరు చచ్చిపోయాడు కనుక ఓనాన్ని నెచ్చి పెళ్లి చేస్తాడు యూదా. ఈ ఓనాను కూడా ఇంకొక చెడ్డ పని చేశాడు కనుక దేవుడు వాడిని కూడా చంపేస్తాడు. వాడు చచ్చిపోయాడు. ఇక షేలా ఉంటాడు. షేలా చాలా చిన్నవాడు, తామారు మరి పెద్దామె, షేలా చాలా పిల్లవాడు.
సో సాంప్రదాయం ప్రకారం వీడు పెరిగేంత వరకు ఈమె అట్లాగే విధవరాలిగా ఉండాలి, అప్పుడు మళ్ళీ పెళ్లి చేయాలి. అందుకని అంటాడు, నీ తండ్రి ఇంటికి పోయి విధవరాలిగా ఉండు, వీడు పెరిగినప్పుడు పెళ్లి చేస్తానని. కానీ తర్వాత ఆయన మనసు మార్చుకుంటాడు, ఆల్రెడీ ఇద్దరిని తినేసింది అనుకున్నాడేమో. మన మన సాంప్రదాయం ఉంది కదా, ఈమె కాలు పెట్టగానే కొడుకు కాటికి పోయే. సో ఏమనుకున్నాడో తెలియదు, బైబిల్ చెప్పట్లేదు, కానీ ఇవ్వట్లేదు. కాలం అంటే అతడు పెరుగుతున్నాడు, కానీ ఇంకా చెప్పిన మాట ప్రకారం చేయట్లేదు. దానికి యూదా కోడలైనటువంటి తామార్ ఏం చేసింది, ఆమె ఒక కుట్ర పన్ని మామగారు నాకు ఇవ్వట్లేదని చెప్పేసి ఒక వ్యభిచారినిలాగా, వేశ్యలాగా మరి అక్కడ కూర్చుని, ఆయనకి బహుశా మరి భార్య లేదు కనుక వ్యభిచారుల దగ్గరికి, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి పోయి అలవాటు ఉందని కనిపెట్టిందేమో, పోయేవాడేమో, మనకు తెలియదు. సో అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఆమె దగ్గరికి వచ్చి మోసపోతాడు, ఆమెతో పోతాడు. సో ఆమె గర్భిణిగా మారుతుంది. అప్పుడు ఆమెను మరి చంపుదామని వారు పిలిస్తే, ఆమె యొక్క స్టోరీ అంతా మీకు ఆదికాండం 38లో ఉంటుంది. ఆయన దగ్గర ఆమె తీసుకున్నటువంటి గుర్తులు వెనక్కి పంపించేసరికి, నేను పాపిని, నీవే నిజంగా నీతిమంతురాలవు అని చెప్పి ఆమెను విడిచిపెట్టేస్తాడు. సో అక్కడ ఆ రకంగా పుట్టినటువంటి వారు పెరెసు, జెరహు. యాక్చువల్గా జెరహు చేయి ఫస్ట్ బయటకు వస్తుంది, కానీ తర్వాత వాడి చేయి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత పెరెస్ బయటకు వస్తాడు. సో అతడు మరి ఈ యొక్క మెస్సియానిక్ లైన్లో, అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశంలో ఉండునట్లు దేవుడు ఏర్పాటు చేశాడు కనుక ఆ ప్రకారం వచ్చాడు. అండ్ ఆ పేరుకు, పెరెజ్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే బ్రీచ్, భేదించు లేక భేదము. అంటే నువ్వు తోచుకుంటూ బయటకు వచ్చేసావే, నువ్వు వాడిని వెనక్కి నెట్టి నువ్వు ముందుకు వచ్చేసావే. సో ఆ ప్రకారం వచ్చేసాడు. నాకు ఒక రియల్ స్టోరీ జ్ఞాపకం వస్తుంది. ఒక 6 సంవత్సరాల చిన్న కుమార్తె క్రిస్మస్ సీజన్లో షాపింగ్ చేయడానికి ఏం చేసిందంటే, తన తల్లి పడుకొని నిద్రపోతున్నప్పుడు ఆమె యొక్క మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ని తీసి దాంట్లో అమెజాన్ యాప్ను ఓపెన్ చేసి, అమెజాన్ యాప్లో తనకు కావాల్సినటువంటి పోకెమాన్ టాయ్స్ అన్నిటినీ $250 షాపింగ్ చేసి, తల్లి నిద్రలో ఉన్నప్పుడు, ఇప్పుడంతా కూడా మనకి ఇదే కదా, జస్ట్ ఇట్లా పెడితే చాలు, పాస్వర్డ్ అవసరం లేదు. సో తల్లి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్తో టకా 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 12 సార్లు పెట్టించి $250 అమెజాన్ షాపింగ్ చేసింది. సో తల్లి నెక్స్ట్ డే చూసేసరికి ఈమెయిల్ నిండా ఆర్డర్లు అండ్ ఐటమ్ పలానా రోజున డెలివరీ అవుతుంది అన్నటువంటి ఈమెయిల్స్ చూసేసరికి అసలు సంగతి ఆమెకు అర్థమైంది. అండ్ కుమార్తె అంటే తాను చేసినటువంటి పనికి బొత్తిగా భయపడకుండా, సిగ్గుపడకుండా చాలా గ్రేట్గా ఫీల్ అయిందంట. సో తామార్ కూడా అట్లాగే చేసింది. అండ్ పెరెజ్ని దేవుడు బయటికి రానిచ్చాడు, అతడిని మెస్సియా లైన్లో పెట్టాడు. ఎందుకు బ్రదర్ అట్లా దేవుడు అనుమతించాడు అంటే, దానికి కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. రోమీలకు రాసినప్పుడు 5వ అధ్యాయం 20వ వచనంలో, పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. సో పాపం ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ దేవుని యొక్క కృప అధికముగా ఉంటుంది. దాన్ని ఆయన బాగు చేయడానికి, దాంట్లో దేవుని యొక్క కార్యం చేయడానికి. 4-5 వచనాలు అండ్ నేను ఇక్కడ కొన్ని పేర్లు విడిచిపెట్టేస్తాను. 3లో కూడా మీరు చూస్తే ఎస్రోము, 4లో ఎస్రోము, ఆరాము అమ్మినదాబును కనెను. సో కొన్ని పేర్లు కేవలము ఈ యొక్క విల్డర్నెస్ జర్నీస్లో, అంటే వారు ఎడారి ప్రయాణాలు చేసేటప్పుడు మనకు కనబడేటువంటి వారు, అంతకు మించి వారి గురించి మనకు పెద్దగా తెలియదు. అయినా కూడా వారి పేర్లను దేవుడు ఇక్కడ ఆ యొక్క లీనియేజ్లో పెట్టించడానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి ఒక విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. అదేంటంటే, దేవుడికి ఎవరు అన్ఇంపార్టెంట్ కాదు, ఎవరు విలువలేని వారు లేకపోతే ముఖ్యమైన వారు కారు అని దేవుడు తీసాడు. కొందరికి పెద్ద బాధ్యతలు ఇస్తాడు, కొందరికి కొన్ని బాధ్యతలు ఇస్తాడు. కానీ ప్రతి మనిషిని దేవుడు గుర్తిస్తాడు, ప్రతి మనిషిని దేవుడు తర్వాత దీవిస్తాడు. సో నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ మనకు కనబడతాడు. ఆయన పేరు అమీనాదాబు. అమీనాదాబు గురించి మీకు బహుశా తెలిసి ఉండదు, కానీ అమీనాదాబు ఎలీషబా అనేటువంటి ఒక స్త్రీ యొక్క తండ్రి. ఈ ఎలీషబా నిర్గమకాండం 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారము మొదటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకు భార్య. జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు. సో అమీనాదాబు కుమార్తె ఎలీషబా ఇశ్రాయేలీయుల ప్రధానమైనటువంటి, అంటే మొదటి ప్రధాన యాజకుడికి భార్య. ఆయన యొక్క కుమారుడు ఎలీషబా సహోదరుడు నయసోను ఇశ్రాయేలీల్లో ఒక పెద్దగా ఉంటాడు, యూదా గోత్రానికి పెద్దగా ఉంటాడు. అది మీరు సంఖ్యాకాండంలో చదువుకోవచ్చు. ఇప్పుడు మనం సంఖ్యాకాండం 7వ అధ్యాయం చదువుతున్నాం. పోయిన వారం మనం చదివినటువంటి భాగంలో ఈ యూదా గోత్రం తరపున అర్పణలు అర్పించినటువంటి పెద్దగా నయసోను మనకు కనబడతాడు.
కాకపోతే నయస్సోనుకి ఒక కుమారుడు పుట్టాడు, అతని పేరు సల్మాను. సల్మాను పోయి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? రాహాబును పెళ్లి చేసుకున్నాడు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఎలీషబా ప్రధాన యాజకుడైనటువంటి అహరోన్ని పెళ్లి చేసుకుంది. ఆమె సహోదరుడి యొక్క కుమారుడు సల్మాను రాహాబును పెళ్లి చేసుకున్నాడు. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే సేమ్ ఫ్యామిలీలో నుండి ఇద్దరు వచ్చారు. వన్ ఈస్ మ్యారీడ్ టు ద హై ప్రీస్ట్, అనదర్ వన్ ఈస్ మ్యారీడ్ టు ద హైవే ప్రాస్టిట్యూట్. సో ప్రధాన యాజకుణ్ణి ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే, ఇంకొక వ్యక్తి దారి పక్కన ఉండేటువంటి వేశ్యను లేకపోతే హైవే ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకున్నాడు. అది ఎరికోలో. సో ఆ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి, దేవుడు ఆ లైన్లో ఎలాంటి వారు వస్తున్నారో మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ 4 పేర్లు ఉంటాయి మనకి, మరియ పేరు కాకుండా మొత్తం ఈ యొక్క వంశావళిలో 5 స్త్రీల పేర్లు ఉంటాయి. దాంట్లో మరియ పేరు వదిలేస్తే 4 వేరు స్త్రీల పేర్లు ఉంటాయి. ఒక ఆమె పేరు తామారు, ఆల్రెడీ చూసాం. ఇంకొక ఆమె పేరు రాహాబు, అది కూడా చూసాం, ఆమె కూడా ఒక వేశ్య. అండ్ ఇంకొక ఆమె పేరు రూతు. ఇంకొక ఆమె పేరు కూడా రాయడానికి ఈయన ఇష్టపడలేదు, ఆమె పేరు రాయలా, మత్తయి. ఊరియా భార్యగా నుండినా అని అంటాడు, అంటే ఆమె ఎవరో మనకు తెలుసు, బత్షేబా. సో దీంట్లో 3, తామారు, రాహాబు, బత్షేబా, వీరు మోరల్లీ డిఫైల్డ్, అంటే నైతికంగా అపవిత్రమైనటువంటి వారు. రూతు ఆమె మోయాబీయురాలు, అన్యురాలు, ఆమె రేషియల్లీ డిఫైల్డ్, అంటే ఆమె జాతిపరంగా మరి అపవిత్రురాలు. వీరేమో ప్రవృత్తి పరంగా వీరి యొక్క గుణమే చెడ్డది కనుక వీరు అపవిత్రులు. సో ఈ 4 స్త్రీలకు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ లేదు. కొంతమంది ఓల్డ్ కామెంటేటర్స్ ప్రకారము రూత్ని కూడా వారు ఒక విషయంలో తప్పుపట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు కనుక నేను దాన్ని వదిలేస్తాను. బేసికలీ రూత్లో అట్లాంటిది మనకు కనపడదు. సో ఈ 4 స్త్రీలను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాడు? దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక మంచి కామెంటేటర్ ఏమంటాడంటే, తర్వాత మరియ కన్య గర్భాన యేసుక్రీస్తు జన్మించాలి, అండ్ వీరు బిడ్డల్ని కన్నప్పుడు వీరి యొక్క బిడ్డల విషయంలో కూడా అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితుల్లోనే కన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బత్షెబా దావీదుకు వర్తమానం పంపిస్తుంది, నేను గర్భిణిగా ఉన్నాను. సో ఇప్పుడు ఈ బండారం బయటపడిపోతే నా బిడ్డకు తండ్రి ఎవరు అంటే, ఎందుకంటే నా భర్త ఏమో యుద్ధంలో ఉన్నాడు, మరి మన బండారం దేశమంతటికి తెలిసిపోతుంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఉంది కనుక తామారు ఆమె ఎవరితో కన్నదో ఆమెను బయటికి తీసి ఆమెను తగలబెట్టండి అని మామే అన్నాడు. పోయి ఆయనే కన్నాడు, కానీ ఇంకా ఆయనకి తెలియదు కన్నట్టు. సో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్లో వారు ఉన్నారు కనుక, అండ్ మరియ కూడా ఇప్పుడు అట్లాంటి బ్యాక్గ్రౌండ్లోనే దేవుడు పెట్టబోతున్నాడు కనుక, అందుకని దేవుడు వీరిని తీసుకుని వచ్చి ఉంటాడని ఒక కామెంటేటర్ యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ మిగతా వారు ఏమంటారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఎన్ని కోవలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో దేవుడు మనకు చూపిస్తున్నాడు. అది రియల్గా యథార్థం. అండ్ చరిత్రలో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, డొనాల్డ్ క్రైటన్ ఒక మాట అంటాడు, హిస్టరీ ఇస్ ద రికార్డ్ ఆఫ్ ఎన్ ఎన్కౌంటర్ బిట్వీన్ క్యారెక్టర్ అండ్ సర్కమ్స్టాన్స్. చరిత్ర, మనుషుల యొక్క చరిత్ర ఏంటి? ఒక పరిస్థితిని నీవు ఎదుర్కొన్నప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో, నీ గుణానికి ఆ పరిస్థితికి మధ్యలో ఎన్కౌంటరే చరిత్ర. దాన్ని మీరు కొంత లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మీ లైఫ్లో మీకు ఒక పరిస్థితి ఎదురైంది, దాంట్లో మీరు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. మరి మీరు మంచి చేస్తారో చెడు చేస్తారో అది చరిత్రలో రికార్డ్ అయిపోతుంది. సో మీ క్యారెక్టర్ అండ్ ఈ సర్కమ్స్టాన్స్కి మధ్యలో ఉన్నటువంటి ఎన్కౌంటరే హ్యూమన్ హిస్టరీ. సో వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళ యొక్క సర్కమ్స్టాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ తామార్ యొక్క క్యారెక్టర్, తామార్ యొక్క సర్కమ్స్టాన్స్. యూదా స్త్రీలు గొడ్రాళ్ళుగా, విధవరాళ్ళుగా ఉండుట ఒక పెద్ద శాపం అనుకుంటే, గొడ్రాళ్ళుగా ఉండుట ఇంకొక శాపం అనుకుంటారు. సో ఇప్పుడు అక్కడ తామార్ చేసినటువంటి పాపము ఆమెకు ఏదో సుఖం తక్కువై ఆ రకంగా చేసిందా? కాదు. సంతానం కోసం ఆ రకంగా చేసిందా? వారి యొక్క కల్చర్ ప్రకారం అవును. సో క్యారెక్టర్ అండ్ సర్కమ్స్టాన్స్ మధ్యలో ఎన్కౌంటర్ ఈజ్ హిస్టరీ. 6వ వచనం, యెషయి రాజైన దావీదును కనెను. సో సల్మాను రాహాబునందు, బోయాజు రూతునందు, అది కూడా మనకి తెలిసిన స్టోరీ కనుక నేను అక్కడ టైం స్పెండ్ చేయట్లేదు. ఇక్కడ ఒకే ఒక్క వ్యక్తిని రాజైన అని అంటాడు, అది దావీదును. అక్కడ దాదాపు 15 మంది రాజులు ఉన్నారు. ఆసా రాజే, యెహోషాపాతు రాజే,
హిజ్కియా రాజే, ఉజ్జియా రాజే, 15 మంది రాజులు ఉన్నారు. కానీ మత్తయి ఓన్లీ రాజైన దావీదు అంటాడు, ఇంకెవరి పేరు ఎత్తడు. ఎందుకంటే దావీదు యొక్క సింహాసనం మీద, దావీదు యొక్క డైనాసిటీ నుండి యేసుక్రీస్తు రావాలి కనుక మానవుడిగా ఆయన ఈ లోకములో అవతరించినప్పుడు. దావీదు కన్నా ముందు సౌలు కూడా రాజుగా ఉన్నాడు, కానీ సౌలు యొక్క గోత్రం వేరు, సౌలు యొక్క జీవితము కుటుంబం వేరు కనుక సౌల్ని అసలు లెక్కలోనికే తీసుకోలేదు. సో దావీదు యొక్క వాగ్దానము చేయబడినటువంటి రాజుగా ఈయన వస్తాడు గనుక అతన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఊరియా భార్యగా నుండిన అనంటే దావీదు ఈ పాపం చేసినప్పుడు ఆమె ఇంకా ఊరియా భార్యగానే ఉండింది. అందుకనే వారికి మొదట పుట్టినటువంటి బిడ్డను దేవుడు చంపేస్తాడు. ఆ తర్వాత ఊరియా చచ్చిపోయి ఆమెను దావీదు పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు సొలొమోన్ని ఇస్తాడు. సో సొలొమోనుని అతడు కన్నాడు. అండ్ సొలొమోను దావీదు తర్వాత రాజయ్యాడు. ఇక 7 నుండి 11వ వచనం వరకు నేను జస్ట్ టచ్ చేస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. సొలొమోను గురించి మనందరికీ తెలుసు. సొలొమోను చాలా గొప్ప జ్ఞానిగా పేరుగాంచాడు, కానీ భక్తుడిగా పేరుగాంచలేదు. నా ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు జ్ఞానం ఉండొచ్చు కానీ భక్తి ఉండకపోవచ్చు. మీకు బైబిల్ బాగా తెలిసి ఉండొచ్చు అయినా భక్తి ఉండకపోవచ్చు. ఎందుకంటే సొలొమోనుకు ఉన్నటువంటి జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, ఆయనకి సబ్జెక్టుల మీద విశిష్టమైనటువంటి నైపుణ్యత ఉంది. సొలొమోనుకి 1 డజన్ PhDలు ఉంటాయి, 1 కాదు 2 కాదు, డజన్. ఎందుకంటే ఎవ్రీ ఏరియాలో ఆయన ఎక్స్పర్ట్, ఎవ్రీ ఏరియాలో ఇక ఆయనే టాప్, ఇక ఆయన దగ్గర నుండి ఆన్సర్ రావాలి. మరి అంత జ్ఞానం లోకం నుండి సేకరించాడు. అండ్ పరజ్ఞానం కూడా ఆయనకి దేవుడిచ్చాడు. కానీ బైబిల్లో ఆయన ఎలా మొదటి మెట్టు వేశాడు, రెండో మెట్టు వేశాడో దేవుడు మనకు చాలా జాగ్రత్తగా చూపిస్తాడు. మొదట్లో సొలొమోను దేవుణ్ణి ప్రేమించాడు, 1 రాజులు 3వ అధ్యాయం. ఆ తర్వాత మీరు 1 రాజులు 11వ అధ్యాయం వచ్చేసరికి సొలొమోను అనేక మంది పరస్త్రీలను ప్రేమించాడు. సో మొదట్లో దేవుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ రాను రాను తగ్గిపోయింది. పరస్త్రీల మీద వ్యామోహము అండ్ ఇక సుఖభోగం మీద మనసు పోయేసరికి దేవుడి మీద నుండి ప్రేమ పోయింది. కనుక నేనేమంటానంటే, మీకు బైబిల్ బాగా తెలిసి అంటే బైబిల్ జ్ఞానం బాగా ఉండి కూడా మీరు భ్రష్టు కొట్టిన బ్రతకొచ్చు. సొలొమోనుకి జ్ఞానం ఉంది అనే పేరు వచ్చింది కానీ భక్తిపరుడు అనే పేరు రాలేదు. ఇక సొలొమోనుకి పండిత పుత్ర పరమసుంట అన్నట్టు రెహబోము అనే వాడు పుట్టాడు. రెహబోము యొక్క మూర్ఖమైనటువంటి మొండితనాన్ని బట్టి అతడు ఇశ్రాయేలు రాజ్యమును 2గా చీలిపోయేందుకు కారకుడయ్యాడు. సో 10 and 2 అతని కాలంలో అయ్యాయి. తర్వాత మంచి రాజులుగా గుర్తింపబడినటువంటి వారు, జనరల్గా గుడ్ కింగ్స్గా గుర్తింపబడిన వారు ఎవరంటే ఆసా, యెహోషాపాతు, ఉజ్జియా, యోతాము, హిజ్కియా, యోషియా, వీరందరూ మంచి రాజులుగా గుర్తింపబడ్డారు. మరి అదే లిస్టులో చెడ్డ రాజులుగా గుర్తింపబడిన వారిలో రెహబోము ఉన్నాడు, ఆహాజు ఉన్నాడు, ఆమోన్ ఉన్నాడు, మనష్షే ఉన్నాడు. మనష్షే అయితే చాలా దిగజారిపోయాడు, తన పిల్లల్ని అగ్నిగుండంలో వేసేవాడు. ఆ తర్వాత మరలా ముగింపులో మారు మనసు పొందినట్టు మనకు కనపడతాడు. అయితే మత్తయి సువార్తికుడు ఏం చేశాడు, ఒక జాగ్రత్తగా కొన్ని పేర్లు తీసేశాడు, కొన్ని జనరేషన్స్ని అక్కడి నుండి తీసేశాడు. మీరు యెహోరాము, తెలుగులో యెహోరామ్ అని ఉంది 8వ వచనంలో, యెహోరాము లేకపోతే ఇంగ్లీష్లో జెహోరామ్ లేక జోరామ్ అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్ మీరు ఫాలో అవుతుంటే. ఆ యెహోరాముకి ఉజ్జియాకి మధ్యలో 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజులను మత్తయి సువార్తికుడు రాయకుండా తొలగించేశాడు. ఒక ఆయన పేరు అహజ్యా. మీరు ఈ 3 రాజుల గురించి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో అహజ్యా గురించి చదవచ్చు. అహజ్యాను యేహూ చంపేశాడు. 12వ అధ్యాయంలో యోవాషు గురించి చదవచ్చు, అతన్ని తన సేవకులు చంపేశారు. 14వ అధ్యాయంలో అమజ్యా గురించి చదవచ్చు, అతన్ని యెరూషలేము ప్రజలు చంపేశారు. ఈ 3 చెడ్డ రాజులు, దుష్టులు కనుక వారు ఇతరుల చేతుల్లో చంపబడ్డారు. కనుక ఈ 3 రాజుల యొక్క జాబితా ఈ యొక్క లిస్టులో పెట్టలేదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మన దేశంలో కొంతకాలం క్రితం ఒక ఆయన అన్నాడు, మై ఆప్కో క్రోనాలజీ సమజావుంగా. అంటే మీకు క్రోనాలజీ సమజావుంగా అంటే ఏది ఎట్లా వరుస క్రమంలో జరగాలో అది నేను మీకు చెప్తానని పార్లమెంట్లో ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన. మీకు ఫాలో అయినట్లేరు. ఓకే. సో మాథ్యూకి క్రొనాలజీ ముఖ్యం కాదు. మాథ్యూకి క్రొనాలజీ ప్రకారం వస్తే అందరి పేర్లు రాయాలి, వరుసలో ఎవరిని మిస్ అవ్వకూడదు. కానీ మాథ్యూకి క్రొనాలజీ ముఖ్యం కాదు, మాథ్యూకి క్రిస్టాలజీ ముఖ్యం.
అంటే క్రీస్తు ఆయన యొక్క అంశములే ముఖ్యం. కనుక మాథ్యూ ఏం చేస్తున్నాడంటే మెస్సియానిక్ లైన్నే ఫాలో అవుతున్నాడు. సో దాంట్లో ఎవరెవరు అవసరం లేదో వాళ్ళని తీసేస్తాడు, వదిలేస్తాడు. అది యూదులకి అలవాటు, దాంట్లో వారికి ఏం అభ్యంతరం లేదు. సో జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ వీరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వీరిని ఉంచొచ్చు, వీరిని తీసేయొచ్చు అని దేవుడు చెప్తున్న ప్రకారం ఆయన చేసుకుంటూ వచ్చాడు. నాకు యూదుల గురించి చెప్తున్నాను కనుక యూదుల్లో ప్రముఖ వ్యాపారవేత్తలుగా పేరుగాంచినటువంటి వారిలో ఒక ఆయనేమో రాకఫెల్లర్, ఇంకొక ఆయనేమో రాత్స్ చైల్డ్. సో ఈ రాత్స్ చైల్డ్ గ్రూప్ వారు కొన్ని సంవత్సరాల క్రితము రైటర్స్ యొక్క అంటే రైటర్ అంటే వార్తా సమాచార పత్రిక వారి యొక్క రిపోర్ట్ ప్రకారము ప్యారిస్లో మరి ఈ 4th జనరేషన్ రాత్స్ చైల్డ్ ఫ్యామిలీ ఉంటున్నటువంటి సమయంలో ఆ పెద్ద ఆయన పేరు బ్యారన్ గై డి రాత్స్ చైల్డ్. ఆయన కుటుంబీకులు 4 తరాల వారు అక్కడ వారున్నప్పుడు వారు ప్రపంచంలో ఇంటర్నేషనల్ బిజినెసెస్లో బ్యాంకింగ్లో నిష్ణాతులు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో వారికి ఉన్నంత పేరు ప్రతిష్ట ప్రపంచంలో మరొకరికి లేదు. సో ప్యారిస్లో వీరికి 10 అంతస్తుల ఇల్లు ఉండేది. అండ్ దాంట్లో ప్రతిరోజు ఉదయం 10:20 షార్ప్గా 10:20కి ఈ 4వ తరము రాత్స్ చైల్డ్ కుటుంబీకులందరూ ఎంతమంది ఉంటే అంతమంది ఆ యొక్క బోర్డ్ రూమ్లోనికి వచ్చి అక్కడ సమావేశం అవుతారు ప్రతిరోజు. ఎందుకు అంటే మన ముందున్నటువంటి 4 తరాల వారు మన కీర్తి మన ఘనత ఎంత ఎత్తుగా లోకంలో పెట్టారో మనము మన తర్వాత వచ్చే తరాలు అలాగే దాన్ని కంటిన్యూ అవ్వాలి అని ఎవ్రీడే 10:20 AM షార్ప్కి ఆ యొక్క గదిలో ఆ పెద్ద బోర్డు రూమ్లో వారు కూడుకుని కుటుంబానికి చెప్తారు. నాకు అది చదివినప్పుడు అనిపించింది మా క్రైస్తవులు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన దానినిచ్చి ఆ రకంగా చేసి ఉంటే అంత బాగుపడేవాళ్ళు. మన క్రైస్తవులు చాలామంది ఆ రకంగా కుటుంబ ప్రార్థన కూడా చేయరు. మన దేవుడి యొక్క పేరు మనం పెట్టాలి, మన ప్రభువు యేసు యొక్క పోలికలో మనం ఉండాలని. సో ఊరికేనే మనుషులు గొప్పవారు అవుతారా? అవ్వరు. అండ్ వారు అట్లా చెప్తున్నప్పుడు వెనకాల ఆ గోడల మీద 4 తరాల వారి యొక్క యాన్సెస్టర్ల పోర్ట్రేట్లు ఉంటాయంట. 12వ వచనం, బబులోనుకు కొనిపోబడిన తరువాత యెకోన్యా షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబాబేలును కనెను. ఇక్కడ యెకోన్యా అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఆయన ఇంగ్లీష్లో జెకొనాయా అని లేకపోతే కొనాయా అని, బైబిల్లో నిక్నేమ్ కొనాయా అని రకరకాలుగా పిలువబడుతుంది. కాకపోతే ఇక్కడ ఈయన చుట్టూ ఒక మరి సమస్య ఉంది. అదేంటో నేను ఒక మాట ఇక్కడ చెప్పి తర్వాత 17th verseలో దాన్ని నేను మీకు వివరిస్తాను. 17వ వచనంలో మత్తయి సువార్తికుడు ఏమని రాశాడు? అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి బబులోన్లోనికి పోయిన కాలం వరకు 14 తరాలు, బబులోన్లో నుండి మరలా క్రీస్తు వరకు 14 తరాలు. సో ఈ యెకోన్యా అనేటువంటి పేరు మనకి ఎక్కడొచ్చిందంటే ఈ 2వ లిస్టులో చివరిలో వచ్చింది 11వ వచనంలో. సో ఆయనతో అది 14 తరాలు అయింది. ఫస్ట్ 14లో మనకేం ప్రాబ్లం లేదు, సెకండ్ 14లో కూడా ఏం ప్రాబ్లం లేదు. యెకోన్యా అక్కడికి వచ్చాడు. కానీ థర్డ్ 14లో 13 పేర్లే ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే మరలా యెకోన్యా అని పెట్టారు. సో యెకోన్యా అనేటువంటి వ్యక్తి పేరు 2 సార్లు రావడము, 2 సార్లు తీసుకోవడము అది ఒక వర్గం పండితులు చేస్తారు, ఇంకొక వర్గం పండితులు దాన్ని ఒప్పుకోరు. అది మనకు తెలిసిందే కదా. ఎక్కడ 2 తలకాయలు ఉంటే అక్కడ 3 ఆలోచనలు ఉంటాయి. సో అది మనం 17th verseలో చూద్దాం. 42 జనరేషన్స్ని కంప్లీట్ చేయడానికి మరి యెకోన్యా అనేటువంటి పేరు 2 సార్లు కొందరు తీసుకుంటారు. మీ తర్వాత కూడా మీ ఓపిక ఉంటే ఈ మత్తయి 1వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వంశావళిని, లూకా 3వ అధ్యాయంలో ఆయన రాసినటువంటి యేసుక్రీస్తు వంశావళిని పెట్టుకొని చూసుకోండి. అక్కడ కూడా కొన్ని విషయాల్లో మనకి మరి కష్టతరంగా ఉంటాయి. అండ్ అక్కడ కొన్ని విభేదాలు ఉన్నాయి, డిఫికల్టీస్ ఉన్నాయి. అండ్ గ్రేట్ థియోలాజికల్ మైండ్స్ కూడా ఏమంటారంటే 2000 సంవత్సరాల తర్వాత కూడా వాటిని మేము రికన్సైల్ చేయలేకపోయాం, అంటే సమాధానపరచలేకపోయాం. జనరల్గా అందరూ ఏకీభవించే విషయం ఏంటంటే మత్తయి యోసేపు యొక్క లైన్ని అంటే యోసేపు ద్వారా వచ్చినటువంటి వంశక్రమాన్ని చూపిస్తున్నాడు. అండ్ లూకా మరియ ద్వారా వచ్చేటువంటి వంశక్రమాన్ని చూపిస్తాడు. 13 నుండి 15వ వచనం వరకు మీరు గమనించినట్లయితే అక్కడ కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు మరి మీకు ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడా కనబడవు. ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ మధ్య కాలంలో ఇంటర్ టెస్టమెంటరీ పీరియడ్ అంటారు.
400 సంవత్సరాలు ఆ చీకటి యుగము ఉన్నటువంటి ఆ సమయంలో వీరి పేర్లు వస్తాయి. అండ్ ఇది మాథ్యూకి అక్కడ ఉన్నటువంటి హిస్టారికల్ రికార్డ్స్ని బట్టి, అఫీషియల్ రికార్డ్స్ని బట్టి అండ్ యూదుల యొక్క రికార్డ్స్ని బట్టి తెలుసు కనుక ఆయన వాటి పేర్లు ఇక్కడ రాశాడు. సో వీళ్ళు ఎవరో మనకి తెలియదు, కాకపోతే వీరు చాలా రకాలుగా పోరాటాలు చేశారు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో. దాంట్లో ఒక ప్రముఖ పోరాటం గురించి చరిత్రలో మనం చదవచ్చు, దాన్ని మెక్కబియన్ స్ట్రగుల్ అంటారు, మక్కబీయుల పోరాటం. సో ఇక్కడ కొన్ని పేర్లు మనకి రాయబడ్డాయి. పేర్లకు అర్థాలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అబీహూదు, ఎలియాకీము అజోర్ను కనెను. సో ఇట్లా ఎలీహూదు అనేటువంటి పేర్లు, ఎలియాజరు. నేను ఒక పేరు అర్థం చెప్తాను. ఎలీహూద్ అనేటువంటి పేరునే మనం తీసుకున్నాం అనుకోండి, గాడ్ ఈజ్ మై ప్రైజ్ అని దాని అర్థం, దేవుడు నా స్తుతి అని అర్థం ఎలీహూద్. సో ఎలీహూద్కి దేవుడు నా స్తుతి అనేటువంటి పేరు తల్లిదండ్రి పెట్టారు. వారు యూదులు వారి పిల్లలకు తప్పకుండా చాలా జాగ్రత్తగా పేర్లు పెడతారు. వారి యొక్క గుణం ఇట్లా ఉండాలి, వారి జీవితం ఎట్లా ఉండాలి, వారి సాక్ష్యం అట్లా ఉండాలండి. మనకు తెలియదు, ఎందుకంటే మన దగ్గర రికార్డ్ లేదు. ఎలీహూద్ గాడ్ ఈజ్ మై ప్రైజ్, దేవుడు నా స్తుతి అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి నిజంగానే దేవుడిని అట్లా స్తుతించి ఆరాధించి ఆయనకి భక్తుడిగా మారాడో లేదో మనకు తెలియదు. ఈ రోజున కూడా నేను పేరు పెట్టేటప్పుడు నేను ఒక ప్రార్థన చేస్తాను. నేనైతే పేరు పెడుతున్నాను సేవకుడిగా, నా బాధ్యత కనుక. కానీ పేరు పెట్టిన తర్వాత ఆ పిల్లవాడు అట్లా పేరు సార్థకం చేసుకుంటాడు లేదో, ఆ తల్లి తండ్రి ఆ పిల్లవాడిని అట్లా పెంచుతారో లేదో, ఆ పిల్లని అట్లా పెంచుతారో లేదో నా బాధ్యత కాదు. అది నువ్వు ఒప్పుకుంటే నేను పేరు పెడతా. మీకు ఇంకా దిగినట్లేదు, దిగిందా? ఓకే. ఎందుకంటే పేరు పెట్టమంటే ఏదన్నా పెడతా. యేసు దాసు అంటే పెడతా, యేసు పాదం అంటే పెడతా. ఇప్పుడు యేసు పాదం అని పెట్టుకొని లైఫ్లో తర్వాత అయన్ లెగ్గులు అయితే. సెకండ్ పాయింట్, ద హిస్టరీ ఆఫ్ గ్రేస్, కృప యొక్క చరిత్ర. సో 16 ఆర్ 15th verse వరకు నేను చెప్పాను మీకు. 15 వచనాల్లో దైవ మానవుడి యొక్క చరిత్రకు సంబంధించినటువంటి విషయాలను మనం చూసాం. ఇప్పుడు 16th verseలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. సో 16 and 17ని ద హిస్టరీ ఆఫ్ గ్రేస్లో నేను జస్ట్ బ్రీఫ్గా చెప్పి ముగిస్తాను. కృపకు సంబంధించిన చరిత్ర. ఇక్కడ 3 విషయాలను దేవుడు స్పష్టం చేశాడు, లేకపోతే 3 మార్పును తీసుకుని వచ్చాడు. ఒకటి ఏంటంటే జ్యూ అండ్ జెంటైల్ బ్యారియర్ని తీసేశాడు. యూదులకు అన్యులకు మధ్యలో ఉండేటువంటి మధ్య గోడను లేకపోతే ఆటంకాన్ని దేవుడు తొలగించేశాడు. యేసుక్రీస్తు వంశావళిలో యూదులతో పాటు అన్యులను కూడా పెట్టాడు కనుక. సో జ్యూ అండ్ జెంటైల్ బ్యారియర్ని ఆయన తొలగించేశాడు. సో మనకిక ఈ యొక్క పక్షపాతం అనేది ఉండకూడదు. గలతీలోనే ఒక మాట ఉంది, 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సో ఆ యొక్క జ్యూ అండ్ జెంటైల్ బ్యారియర్ని దేవుడు బ్రేక్ డౌన్ చేశాడు. రెండవ బ్రేక్ డౌన్ ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ బ్యారియర్ని దేవుడు తొలగించేశాడు. పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ. పురుషులు మరి దేవుడి యొక్క ప్రియులు, స్త్రీలు అసలు వస్తువులు లేకపోతే జంతువులతో సమానం అనేది యూదుల యొక్క ఆలోచన. సో అలాంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనని దేవుడు నాశనం చేశాడు. యేసుక్రీస్తులో స్త్రీలు పురుషులు సమానులు, దేవుడి ఎదుట విలువలో సమానులు, కాకపోతే వారికి దేవుడిచ్చిన పనుల్లో వారికి వ్యత్యాసం ఉంటుంది. సో అది రెండవది. మూడవది ఏంటి? బ్యారియర్ బిట్వీన్ సెయింట్ అండ్ సిన్నర్ ఈజ్ బ్రోకెన్ డౌన్. పరిశుద్ధుడు పాపి అనేటువంటి బ్యారియర్ని కూడా దేవుడు తొలగించేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంతమంది పాపుల పేర్లు మనం ఆల్రెడీ చూసాం. రాహాబు, తామారు అండ్ బత్షెబా. బత్షెబాని తప్పు పట్టొచ్చా అంటే తప్పు పట్టాలి. ఎందుకంటే రాజైనటువంటి దావీదు పక్క బిల్డింగ్లో ఉంటే ఆయన ఆ పైన పారాపిట్ వాల్ దగ్గరకు వస్తే కింద కనపడుతుంది అంటే ఎవరన్నా పోయి స్నానం చేస్తారా? మీరు చెప్పండి. బుద్ధి లేని పని చేసింది.
సో ఇద్దరు కల్ప్రిట్సే. కనుక అందరినీ అలాంటి పాపులను పరిశుద్ధులను పెట్టినప్పుడు అబ్రహాము అంటే ఎవ్వరికి కూడా ఆయన మీద తప్పు మోపాలనిపించదు. దావీద్ అంటే ఆయన మీద కూడా చాలామంది యూదులకు తప్పు మోపాలనిపించదు. కానీ ఇక్కడ అలాంటి వారితో వీరిని పెట్టేసినప్పుడు ఏం చేశాడంటే, నా దృష్టిలో అందరూ కూడా ఒకే రకంగా పాపం చేసిన వారే. ఇక్కడే మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక మాట చెప్తాడు, 9వ అధ్యాయంలో 13వ వచనం. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. సో పాపులను పిలవడానికి వచ్చాడు, నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు. ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని రోమా 3లో దేవుడు మనకు చెప్తున్నాడు. సో అందరూ పాపులే, అందరూ ఒకే లెవెల్లో ఉన్నారు. ఇంగ్లాండ్లో ఒక సెక్యులర్ హ్యూమనిస్ట్ అంటే మానవతావాదిగా పేరుగాంచినటువంటి ఒక నాస్తిక వ్యక్తి, ప్రపంచ ప్రముఖ రచయిత్రి, ఆమె పేరు మార్గనీటా లాస్కీ. 1988వ సంవత్సరంలో ఆమె చచ్చిపోయింది. దానికన్నా ముందు ఆమె మాట రాసింది, క్రైస్తవులకు క్షమాపణ లభిస్తోంది కనుక వారంటే నాకు అసూయ. వారిని క్షమించుటకు వారి దేవుడున్నాడు, కానీ నన్ను క్షమించుటకు ఒకడు లేడు. నిన్ను క్షమించుటకు కూడా అదే క్రీస్తున్నాడు. ఆయన అందరికీ రక్షకుడు. ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు, నీతిమంతులను పిలవడానికి రాలా. నువ్వు పాపివైతే నువ్వు ఎక్కడున్నా సరే, నీవు ఏ మతానికి, కులానికి, జాతికి, వర్గానికి, వర్ణానికి సంబంధించిన వ్యక్తివైనా పాపివైతే క్షమించుటకు యేసుప్రభు ఉన్నాడు, రక్షించుటకు యేసుప్రభు ఉన్నాడు, శుద్ధి చేయుటకు యేసుప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి రాకుండా క్రైస్తవులకు క్షమించేవాడున్నాడు, నాకు లేడు, అందుకనే వారంటే నాకు అసూయ అని రాసి చచ్చిపోతే ఏం లాభం. 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఇక్కడ ఇక మత్తయి సువార్తికుడి యొక్క లాంగ్వేజ్ చూడండి, లాంగ్వేజ్ని మారుస్తాడు ఆయన, చాలా జాగ్రత్తగా మారుస్తాడు. మరియా యోసేపుల గురించి మనం విన్నాం కనుక అక్కడ నేను టైం స్పెండ్ చేయను, చాలామంది వింటుంటారు కనుక నేను టైం స్పెండ్ చేయను. కానీ ఎట్లా రాశాడు చూడండి, మరియా భర్త అయిన యోసేపును యాకోబుకు అన్నాడు, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అప్పటిదాకా పైన 2వ వచనం నుండి అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరెసును జెరేహును కనెను. సో ఫాదర్ బిగేట్ అంటే తండ్రి కనెను 39 సార్లు కనెను అని ఉంటుంది. కానీ ఇప్పుడు సడన్గా లాంగ్వేజ్ మార్చాడు, ఆమె యందు యేసు పుట్టెను అంటే యోసేపు కనలేదు. యోసేపు యేసుక్రీస్తు ప్రభు యొక్క బయోలాజికల్ ఫాదర్ కాదు, శరీర సంబంధమైనటువంటి తండ్రి కాదు. యోసేపు యొక్క ఏ రకమైనటువంటి ప్రమేయం లేకుండా కన్య గర్భాన పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకున్నప్పుడు యేసు పుట్టాడు కనుక, సో మత్తయి సువార్తికుడు దాన్ని చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. యెషయా 800 సంవత్సరాల క్రితం ప్రకటించినట్టు కన్య గర్భాన ఆయన జన్మిస్తాడు కనుక ఆయన కన్యకే పుట్టాడు. సో ఇక్కడ కూడా ఆ యూదులు చదవగానే అరే కన్నాడు ఆమె యందు క్రీస్తు యేసు పుట్టెను అనగానే వారికి వెంటనే ఏది గుర్తుకు రావాలి? యెషయా రాసినటువంటి మాట గుర్తుకు రావాలి, కన్య గర్భాన. సో దేవుడి వాక్యం ఎంత అద్భుతంగా ఏ రచయిత, ఏ కవి, ఏ హిస్టోరియన్ కూడా అమర్చలేనట్టు దేవుడు అమర్చాడు. అండ్ మనం అలాంటి వాటిని వదిలేసినప్పుడు ఎంత పోగొట్టుకుంటాం. అండ్ ఇంకెన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి నా నోట్స్లో, నేను నా టైం ప్రకారం వాటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోయా. 17th verseలో మీరు గమనించినట్లయితే అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరాలు, దావీదు నుండి యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు, బబులోన్ నుండి బయటకు వచ్చి క్రీస్తు దాకా 14 తరాలు అని అంటాడు. సో ఇక్కడ 3 కేటగరైజేషన్లు ఆయన మనకు చేశాడంటే 3 కోవల్లో పెట్టాడు. మొదటి కోవ, మొదటి 14 తరాలు వీరు రాజులుగా మారక మునుపు ఉన్నటువంటి తరాలు, ప్రీ మొనార్కీ ఇయర్స్ అంటారు. అంటే వీళ్ళు ఇంకా రాజులు అవ్వలేదు, వీళ్ళకి ఇంకా రాజులు లేరు, ఆ తరాలు. తర్వాత 14 తరాలు మొనార్కీ ఇయర్స్, అంటే అప్పుడు రాజులు ఉన్నారు. దావీదు నుండి బబులోన్లోనికి వారు పోయేంత వరకు అంతా రాజరికము. సో ఆ టైం పెట్టాడు. ఆ తర్వాత 3వ భాగంలో పోస్ట్ మొనార్కీ ఇయర్స్, అప్పటిక మరలా రాజులు లేరు. సో రాజులు లేని కాలము, రాజులున్న కాలము, మరలా రాజులు లేని కాలం, ఈ 3 కాలాల్లో 42 తరాలు. ఇంకో రకంగా దాన్ని చెప్పాలంటే మొదటి భాగంలో ద రైజింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఒక దేశముగా బలముగా పైకి ఎదగడం.
రెండవ కాలం ఏంటంటే ద రెయిన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ పరిపాలించేటువంటి కాలం. మూడవ కాలం ఏంటంటే ఇది బలంగా లేచింది, బలంగా పరిపాలించింది, మళ్ళా బలహీనంగా పడిపోయింది. ద రూయిన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ పడిపోయినటువంటి సమయం. సో ఇక్కడ ఆ యెకొన్యా అనేటువంటి వ్యక్తి గురించి, అది చాలా జటిలమైనటువంటి విషయం. దాన్ని సింపుల్గా నేను మీకు ఒక మాట చెప్తాను. యెకొన్యా గురించి ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మీరు దయచేసి తిప్పండి. జెరమయా 22:30. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లడనియు ఈ మనుష్యుని గూర్చి రాయుడి. అతని సంతానములో ఎవడునూ వర్ధిల్లడు, వారిలో ఎవడునూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు. సో ఈ యెకొన్యా, లేకపోతే పైన 28వ వచనంలో కూడా మీరు చూస్తే అతన్ని షార్ట్ ఫామ్ నిక్ నేమ్ కోన్యా. సో అతనికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటేమో యెహోయాకీను, ఒకటేమో యెకొన్యా, అండ్ ఇంకొకటేమో కోన్యా. సో ఈ 3 కూడా అతనే. సో అతన్ని దేవుడు శపించాడు. అతడు చేసినటువంటి దుష్కార్యమును బట్టి అతన్ని శపించాడు. అతన్ని సంతానహీనుడిగా చేస్తానన్నాడు. అతని సంతానము నుండి ఎవ్వరు కూడా దావీదు సింహాసనం మీద రాజుగా కూర్చోడు అని చెప్పారు. తర్వాత ఇతన్ని మరి బబులోను, నెబుకద్నెజర్ బందీగా తీసుకెళ్ళిపోతాడు. అతడు బబులోన్లో ఉంటాడు. సో దీని మీద ఒక మరి సింపుల్ కామెంటరీ జాన్ మెకార్థర్ ఈ రకముగా చెప్పాడు. సో జాన్ మెకార్థర్ దాని గురించి ఎలా చెప్పాడో దాన్ని నేను కోట్ చేస్తున్నాను. జాన్ మెకార్థర్ ఏమంటాడంటే, ఒకవేళ ఎవడైనా యెకొన్యాకి పుడితే వాడు దావీదు యొక్క రాజ్యం మీద రాజుగా ఉండడానికి దేవుడు వాడిని డిస్క్వాలిఫై చేశాడు. రీగల్ డిస్క్వాలిఫికేషన్ అంటే రాజుగా ఉండుటకు అనర్హతను దేవుడు ప్రకటించాడు. కనుక యోసేపుకు పుట్టినటువంటి కుమారుడు యెకొన్యా యొక్క సంతానముగా ఎంచబడతాడు. కనుక దావీదు సింహాసనం మీద రాజుగా ఉండుటకు దేవుడి చేత అనర్హుడు. కనుక దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు యెకొన్యాకి చైల్డ్లెస్ అంటే కొంతమంది బైబిల్ పండితులు బిడ్డలే పుట్టలేదు, బిడ్డలు పుట్టకుండా దేవుడు చేశాడు అన్నారు. కానీ బైబిల్లో మీరు మొదటి దినవృత్తాంతములు 3:16-17 మీకు చదువుకోవాలనుకునే వారికి రాసుకొని చదువుకోండి. అక్కడ అతనికి బిడ్డలు పుట్టినట్టు బైబిల్ మనకి చెప్తుంది. సో ఇక్కడ బిడ్డలు పుడతారా పుట్టరా అన్నదానికన్నా ముఖ్యంగా అతని ద్వారా వచ్చినటువంటి ఆ వ్యక్తి రాజరికము కలిగి ఉండడు అన్నది పాయింట్. సో యోసేపు ఈ యొక్క యెకొన్యా లైన్లో ఉన్నాడు. యోసేపుకు యేసుప్రభు పుడితే అతడు దేవుడి చేత యెకొన్యా యొక్క రాజ్యాధికారానికి అనర్హుడు. గనుక దేవుడు ఏం చేశాడు? లైన్ని మార్చాడు. సో యోసేపు అనేది ఈ యేసుక్రీస్తుకు లీగల్ ఫాదర్ అన్నమాట. నేను ఇప్పుడు ఒక వ్యక్తిని దత్తత తీసుకుంటే ప్రభుత్వం అంటుంది ఇక నుండి నీవు ఇతనికి తండ్రివి అని నాకు డాక్యుమెంట్లు ఇస్తుంది. అండ్ ప్రపంచమంతా ఒప్పుకుంటుంది ఆయన ఆ బిడ్డను దత్తత తీసుకున్నాడు. అడాప్టెడ్ సన్, అడాప్టెడ్ ఫాదర్, నో ఇష్యూ. సో జోసెఫ్ ఈజ్ జీసస్ అడాప్టెడ్ ఫాదర్, రియల్ ఫాదర్ కాదు. కానీ మేరీ ఈజ్ జీసస్ రియల్ మదర్. సో దేవుడు ఏం చేశాడు? ఈ యొక్క రక్తమును మరియ రక్తము ద్వారా యేసుక్రీస్తు పంచుకొని పుట్టినట్టు యెకొన్యా యొక్క వంశములో నుండి కాకుండా మరో రకంగా ఆయన వచ్చి సింహాసనం ఎక్కునట్టు ఆ శాపము కింద, అనర్హత కింద ఉండకుండానట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. సో అందుకని మీరు లూకా 3వ అధ్యాయంలో వంశావళి చదివితే అక్కడ మనకి ఏం చూపించబడుతుందంటే, దావీదుకు 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన సొలొమోను. ఈ సొలొమోను యెకొన్యాల నుండి యోసేపు వచ్చాడు. ఇంకొక ఆయన పేరు నాతాను. నాతాను నుండి మరి వచ్చింది. సో మరియ నుండి యేసు వచ్చాడు. కనుక యేసు శాపము కింద ఉన్నటువంటి వ్యక్తి కాదు, శాపము కింద ఉన్నవారందరి శాపాలు తుంచివేయడానికి వచ్చాడు. అది మీరు ఇంటికి పోయి 4 రోజులు మరలా వింటే మీకు అర్థమవుతుంది. సో దట్స్ ద రెండు ప్రవచనాలు అటు ఇటు రెండింటిని. దావీదుకి చెప్పాడు నీ కుమారుడు నీ సింహాసనం మీద ఉంటాడు, అండ్ యెకొన్యా గురించి చెప్పాడు వీడి సంతానం ఎప్పుడూ ఉండరు. సో రెండింటిని దేవుడు అక్కడ అద్భుతమైనటువంటి రీతిలో నెరవేర్చేశాడు. ఇక 14 తరాలు. ఎందుకు 14 ఎందుకు 10 కాకూడదు? సో దాని మీద 3 భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాని గురించి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను, కాకపోతే ఒక మాట చెప్తాను. యూదా న్యూమరాలజీ ప్రకారం, గతంలో రెవల్యూషన్లో కూడా మీకు చెప్పాను, దాంట్లో వారు ఈ యొక్క సంఖ్యలను తీసుకున్నప్పుడు ప్రతి పేరుకు ప్రతి అక్షరానికి వారు సంఖ్యలను ఆపాదిస్తారు. సో హీబ్రూ
అక్షరాలకి, ఫర్ ఎగ్జాంపుల్ మొదటి అక్షరం అలెఫ్, అలెఫ్ యొక్క సంఖ్య ఎంత అంటే 1. తర్వాత దలెత్ 4వ అక్షరం, దాని సంఖ్య ఎంత అంటే 4. 6వ అక్షరం వావ్, దాని యొక్క సంఖ్య ఎంత అంటే 6. నా ఇప్పుడు దావీద్ అనేటువంటి ఆ పేరులో ఈ 3 అక్షరాలు మనకు కనబడతాయి. దలెత్, వావ్, దలెత్ అంటే దావీదు. సో 4, 6, 4 అది దావీదు యొక్క సంఖ్య. 4 + 6 10 + 4 14. కనుక దావీదు కుమారుడు అని నిరూపించడానికి 14ను ఆ రకంగా తీసుకొని చెప్పాడని కొంతమంది అంటారు, బహుశా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే 14 14 14 అంటే 42. 42ను 6తో డివైడ్ చేస్తే 7 6లు కదా. మ్యాథమెటిక్స్ కరెక్టేనా? నేను మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యా. సో మ్యాథమెటిక్స్ కరెక్టే కదా. 6 × 7 = 42. 3 14s is 42. సో యేసు ప్రభు ద 7th 7 అంటే 7వ వాడు. 7 సంపూర్ణమైనటువంటి సంఖ్య. 7వ 7 ఇంకా మహాసంపూర్ణమైనటువంటి సంఖ్య. 7వ దినాన్న దేవుడు విశ్రమించాడు. 7వ సంవత్సరాన వారు సెలవిచ్చేస్తారు పొలాలకి. 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం జూబిలీ. సో జీసస్ ఈజ్ జూబిలీ. ఆ జూబిలీలో అన్ని అప్పులు, అన్ని రుణాలు క్షమించబడతాయి, అన్ని భూములు విడుదలవుతాయి, అందరూ విడుదలైపోతారు. కనుక జీసస్లో అన్ని శాపాలు కొట్టివేయబడతాయి, అందరికీ విడుదల వస్తుంది అన్నట్టుగా 7th 7గా జీసస్ని చూపించబోయాడని కొంతమంది. కాదు, యూదులకి అప్పుడు ఇంకా మరి ఈ రాత ప్రతులు అందరి దగ్గర ఉండేవి కావు. ఓరల్ ట్రెడిషన్ అంటే వాళ్ళంతా కూడా ఒకరి నుండి ఒకరు జ్ఞాపకం పెట్టుకొని నోటి ద్వారా దాన్ని ప్రచారం చేసుకునేవారు. కనుక వారికి పేర్లు గుర్తుండడానికి 14 14 14గా విడగొట్టాడు. సో మొదటి 14 పేర్లు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, తర్వాత 14 గుర్తుపెట్టుకుంటారు, తర్వాత 14 గుర్తుపెట్టుకుంటారు అని కొంతమంది అన్నారు. సో ఏదైనా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్నింటిలో కూడా దాంట్లో దేవుడిని మహిమపరిచేటువంటి అంశాలు ఉన్నాయి. సో యేసు ప్రభు అదే టైంలో ఎందుకు రావాల్సి వచ్చింది, తర్వాత ఎందుకు రాలేదు అనేటువంటి ప్రశ్న కూడా కొంతమంది ఎత్తారు. దానికి 2 ఆన్సర్లు ఇచ్చి నేను ముగించేస్తాను. గలతీ 4:4లో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలం పరిపూర్ణమైనప్పుడు ఎవరి టైం టేబుల్ ప్రకారం? దేవుడి టైం టేబుల్ ప్రకారం. ఆయన స్త్రీ యందు పుట్టి, సో ఆయన మరియ యందు ఆ టైంలో పుట్టాలి కనుక దేవుడు ఆ ప్రకారం దాన్ని చేశాడు. సో ఒక కామెంటేటర్ అడుగుతాడు, ఇప్పుడు జీసస్ పుట్టుంటే ఇంకా బాగుండేది కదా, ఇప్పుడు మనకింత టెక్నాలజీ ఉంది కదా, ఇప్పుడు మనం ఫేస్బుక్ టైంలో ఉన్నాము, ఇన్స్టాగ్రామ్ టైంలో ఉన్నాము, ట్విట్టర్ టైంలో ఉన్నాము, ఇప్పుడు ఇంటర్నెట్తో పాటు టెలివిజన్ అండ్ ఇవన్నీ మీడియాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఒకవేళ జీసస్ ఉండుంటే ఆయన ఎవ్రీ మూమెంట్ని వారు రికార్డ్ చేసేవారు కదా, ఆయనను యాక్చువల్గా 24/7 లైవ్ స్ట్రీమ్ ఇచ్చేవారు కదా, ప్రపంచం అంతటికి ఎంతో మేలు జరిగేది కదా. ఏం గ్యారంటీ లేదు జరిగేదని. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. హెబ్రీ 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించు కొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. సో కాలము సంపూర్ణమైనప్పుడు అని అక్కడ, యుగముల సమాప్తి యందు అని ఇక్కడ మనకి రాయబడింది. సో ఎగ్జాక్ట్ టైం టేబుల్ ప్రకారము దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. సో ఆయన యొక్క వంశావళిని మనం చూసాము. దాంట్లో మరి అందరూ పాపులే. మొదటి పేరు నుండి, అబ్రహాం పేరు నుండి చివరి దాకా, యోసేపు, ఈవెన్ మరియ పేరు వరకు మీరు తీసుకుంటే అందరూ పాపులే. ఆ యొక్క లిస్టులో ఎంతోమంది పేర్లు ఉన్నాయి. దాంట్లో పాపము లేని ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు యేసుక్రీస్తు. సో పాపుల మధ్యలో ఆయన జన్మించాడు, పాపుల కుటుంబంలో ఆయన జన్మించాడు, పాపుల వంశంలో ఆయన జన్మించాడు. భూ సంబంధమైనటువంటి ఆయన కుటుంబం అంతా కూడా అపవిత్రమైనటువంటిదే, దాంట్లో ఆయన ఆ పవిత్రుడు జన్మించాడు. అయితే ఇంకొక న్యూ టెస్టమెంట్ ఫ్రేస్ మీకు చెప్తాను. యేసు ప్రభు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు అనేవాడు ద సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. ద సన్ ఆఫ్ ఎ మ్యాన్ అనలేదు ఎప్పుడు, ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. ద సన్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఒక మనుష్యుని కుమారుడు అయిపోతాడు. ఆయన ఒక మనుష్యుని కుమారుడు కాదు, ఆయన సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య జాతికి కుమారుడు. సో ఆయన వచ్చాడు. అందుకనే 1 తిమోతి 1:15లో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఆయన వంశంలో ఉన్న వారందరూ పాపులు,
ఆయన విమోచించడానికి వచ్చిన వారందరూ పాపులు. అబ్రహాముకి ఆయన ద్వారా రక్షణ అవసరం, దావీదుకి ఆయన ద్వారా రక్షణ అవసరం, యాకోబుకి అవసరం, యూదాకి అవసరం, యోసేపుకి అవసరం. అంటే మత్తయి సువార్త రాసినటువంటి మత్తయి సువార్తికుడిని కూడా యేసు ప్రభు రక్షిస్తేనే దీన్ని రాశాడు. సో ఆదికాండం 5:1 మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. అక్కడ ఆదాము వంశావళి ఇది అని రాయబడి ఉంటుంది. సో ఆదాము యొక్క జీనియాలజీ జెనసిస్ 5లో ఉంటుంది. ఆ 5వ అధ్యాయం మీరు చదివితే అక్కడ ఒక మరి బాధాకరమైనటువంటి మాట మరలా అంటే ఫ్రేజ్ మరలా మనకి కనబడుతుంది. అదేంటంటే అప్పుడు అతడు మృతి పొందెను, అండ్ హీ డైడ్. సో మొదటి ఆదాము యొక్క వంశావళిలో అందరూ చచ్చారు. కానీ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో అందరూ చస్తారా? కాదు, చచ్చినోళ్ళు లేపబడతారు. 1 కొరింథీ 15:22 ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. సో ఆదాములో అందరూ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడిపోయారు. యేసుక్రీస్తులో అలాంటి వారిని అందరినీ బ్రతికించుటకు ఆయన వచ్చాడు, ఎఫెసీ 2 ప్రకారం. సో క్రీస్తును మనము తెలుసుకొనుట, క్రీస్తును మనము విశ్వసించుట, క్రీస్తు దగ్గర మన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి క్షమించబడుట, ఆయన రక్తంలో కడుగబడుట, దేవుని కొరకు మనము యాజకులముగా, రాజులైనటువంటి యాజకులముగా ప్రతిష్ఠింపబడుటకు కొనబడుట ఎంత ధన్యత. ఆయన్ని కుమారుణ్ణి కలిగి ఉంటే నిత్య జీవాన్ని కలిగిన వారం అవుతాం. ఇండియాకి 1969లో ఒక సేవకుడు వచ్చాడు, ఆయన పేరు లాయిడ్ ఒగిల్వీ. ఆయన ఒక చోట మెసేజెస్ ఇస్తున్నాడు మీటింగ్స్లో. ఆ టైంలో ఒక యంగ్ హిందూ మ్యాన్, యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి మీటింగ్ అయిన తర్వాత కలిసి నేను కూడా క్రైస్ట్ని యాక్సెప్ట్ చేశాను, ఐఎమ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ అని చెప్పినప్పుడు లాయిడ్ ఆయన అడిగాడు, ఎట్లా రక్షించబడ్డారంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి 17 వచనాలు చదివి రక్షించబడ్డాను అన్నాడు. సో లాయిడ్కి కూడా ఆశ్చర్యం అనిపించింది. జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ని చదివి నువ్వు ఎట్లా రక్షించబడ్డావు అంటే, ఆ యవనస్తుడైనటువంటి హిందూ అబ్బాయి అన్నాడు, ఇంతవరకు ఇంత హిస్టారికల్ రికార్డ్ ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను ఎక్కడా ప్రపంచంలో చూడలేదు. మరి ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా మిథాలజీ అని అంటాయి. ఇక్కడ ఓన్లీ క్రిస్టియానిటీ ఈజ్ హిస్టారికల్. సో ఐ వాంట్ సంథింగ్ సబ్స్టాన్షియల్, అందుకనే ఐ బిలీవ్డ్ ఇన్ జీసస్. సో దేవుడు, మనం అనుకోవచ్చు వంశావళి ఏముంది, ఆ వంశావళి ద్వారా ఎంతమందిని విమోచించి ఎన్ని వంశాలను రక్షిస్తున్నాడో చూడండి. సో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యూదులకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ 42 జనరేషన్స్ పేర్లు గుర్తుంటాయి. యూదులతో వారు సువార్త చెప్తున్నప్పుడు దీన్ని వారు తప్పకుండా ఒక ఇవాంజలిజం టూల్గా వాడతారు. సో మీరు కూడా వాడచ్చు. నెక్స్ట్ టైం ఎవరైనా మీ యేసు ప్రభు అమెరికన్ తెల్లోళ్ళ దేవుడు అంటే చూపియండి, దీంట్లో అమెరికన్ పేరు చూపించమనండి, యూరోపియన్ పేరు చూపించమనండి, ఇండియన్ పేరు చూపించమనండి. దీంట్లో ఉన్నవన్నీ ఏషియన్ పేర్లు. ఇస్రాయెల్ ఈజ్ అన్ ఏషియన్ నేషన్. తలంచండి. సో ఈరోజు నీవు ఇంకా రక్షించబడకుండా ఇంకా పాపంలోనే ఉంటే దేవుడు నిన్ను కనికరించి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పాపుల వంశంలో జన్మించాడు, ఎందుకంటే పాపులందరినీ విమోచించుటకు. పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు, పాపుల కొరకే సిలువలో గొప్ప కార్యమును ఆయన చేశాడు. అందుకనే రక్షకుడు. ప్రపంచమంతా కూడా ఆ రక్షకుడిని తెలుసుకొని రక్షించబడుట వారికి ఈ లోకంలో అండ్ నిత్యత్వంలో ఎంత గొప్ప ధన్యత. యేసుక్రీస్తు నిజముగా చారిత్ర పురుషుడు, హిస్టారికల్ పర్సన్, అండ్ హీ క్రియేటెడ్ న్యూ హిస్టరీ అండ్ హీ గివ్స్ అస్ అ బెటర్ హిస్టరీ దెన్ వాట్ వీ హ్యావ్. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయము మీ యొక్క వాక్యములో మేము జస్ట్ కొన్ని విషయాలు మాత్రమే ఆ యొక్క వంశావళి నుండి నేర్చుకోగలిగాం. దాన్ని మా యొక్క ఆత్మల క్షేమం కొరకు, దీవెన కొరకు, ఇతరుల రక్షణ కొరకు, మా రూపాంతరం కోసం వాడుకోమని, రక్షణ లేని ఏ ఒక్కరూ నశించక ప్రతి ఒక్కరూ ఈ గొప్ప రక్షకుడి ద్వారా రక్షణ పొందినట్లు అండ్ ఆయన వలె మారునట్లు, రూపాంతరపు అనుభవంలోనికి వచ్చినట్లు చేయమని మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.